కొంత సత్యదూరమైనటువంటి విషయాలు అర్ధ సత్యాలను సమాచారాన్ని కొంత ఆపి కొంతవరకు మాత్రం చెప్పి కొంత చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, ఈ బియ్యం ఫిలిప్పైన్ కు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి మీరు ఎవరైనా ఒక అడ్వైజర్ను పెట్టుకున్నారా? ఆ అడ్వైజర్ పేరు ప్రేమ్ చంద్ గార్గ్ అధ్యక్ష. వీళ్ళు పెట్టుకున్న అడ్వైజర్ అధ్యక్ష, ఆయన ఘరానా మోసగాడు. సిబిఐ ఈడీ కేసుల్లో ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తి, అనేక ఈడీ సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రేమ్ చంద్ గార్గ్ను బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడానికి మీరు అడ్వైజర్గా పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన పనిచేస్తున్నాడా? మరి ఆయన ఒకవేళ తొలగించారా? ఉన్నాడా? తొలగిస్తే ఎందుకు తొలగించారో సమాధానం చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, వీళ్ళు ఎంఓయూ చేసుకున్నది 10 లక్షల మెట్రిక్ టన్నులు పంపడానికి ఎంఓయూ చేసుకున్నారు. 1 లక్ష మెట్రిక్ టన్నులు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ సంస్థ అధ్యక్ష, ఐఏఎస్ ఆఫీసర్లు ఆ సంస్థ జేఎండి ఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారా? దీపక్ అగర్వాల్ అధ్యక్ష, ఇది నాఫెడ్ జేఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అదేవిధంగా మరొక లేఖ కూడా నాఫెడ్ ఎండి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నేను అడుగుతా ఉన్నా, నాఫెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము మీకు కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే మీకు వెంటనే డబ్బులు చెల్లిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వకుండా ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు? ఈ బియ్యం ఎగుమతి కోసం మీరు ఏమైనా టెండర్లు పిలిచారా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారా? లేదు, నామినేటెడ్ బేసిస్ లో ప్రభుత్వ రంగ సంస్థ అడుగుతుండగా కూడా ప్రభుత్వ రంగ సంస్థకు అవకాశం ఇవ్వకుండా ఆ ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో మంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. 3వది అధ్యక్ష, ఇప్పుడు 22,500 ఎగుమతి చేశామన్నారు. మరొక 7,500 మెట్రిక్ టన్నులు 1 సంవత్సరం నుంచి కాకినాడ పోర్టులో పడి ఉన్నాయి. మరి ఆ కాకినాడ పోర్టులో ఏడాది నుంచి బియ్యం ఉంటాయి అధ్యక్ష? ముక్కిపోతాయి, పురుగులు పట్టిపోయినాయి. ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే అక్కడ మనం ఇప్పుడు ఆ గోడౌన్ ఛార్జెస్ ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. వీళ్ళ అగ్రిమెంట్ కూడా తప్పు ఉన్నది. ఇవాళ వీళ్ళే షిప్పులో ఎక్కించి అక్కడ చేరుకునేదాకా వీళ్ళే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉన్నది వాస్తవమా కాదా? 1 సంవత్సరం నుంచి 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే మరి దానికి ఎంత మనకు గోడౌన్ ఛార్జెస్ పడ్డాయి, హ్యాండ్లింగ్ ఛార్జెస్ పడ్డాయి, మరి అది కూడా కలిపితే నష్టం వచ్చినట్టే కదా. మంత్రి గారు క్లెవర్గా ఏం చేసిందంటే ₹1 కోటి లాభం వచ్చిందని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మరి 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఏమైపోయినాయి? అవి ముక్కిపోయినాయా? పురుగులు పట్టిపోయినాయా? అవి వాటి పరిస్థితి ఏంది? దానికి ఎంత హ్యాండ్లింగ్ ఛార్జెస్, గోడౌన్ ఛార్జెస్ మీద పడ్డాయి? మంత్రి గారు అధ్యక్ష హెలికాప్టర్లో పోయింది అధ్యక్ష కాకినాడకు. ఇదేదో పెద్ద పని చేస్తున్నాం, ₹వేల కోట్ల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు ఆదాయం వస్తుంది, గత ప్రభుత్వానికి తెలివే లేదు, మేము చాలా గొప్ప ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు. వాస్తవంగా జరిగింది, దీని వెనుక పెద్ద స్కామ్ జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఒకవేళ మంత్రి గారు మీకు నిజాయితీ ఉంటే నేను స్పీకర్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక హౌస్ కమిటీ వేయండి, దీంట్లో జరిగిన అవినీతిని రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఒక హౌస్ కమిటీ చేయండి. నిజంగా మీరు పారదర్శకంగా ఉంటాం, మాది ప్రజాపాలన అని మాటల్లో చెప్పుడు కాదు. నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. నిజాలు బయటకు రావడానికి పోదాం కాకినాడ పోర్టుకు. మీరు ఆ రోజు జెండా ఊపడానికి హెలికాప్టర్ వేసుకొని కాకినాడ పోయింది కదా. మరి ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో సంవత్సరం నుంచి అక్కడ ఎందుకు పడి ఉన్నాయి? వాటి పరిస్థితి ఏంది? మంత్రి గారు చెప్తారా? దాంట్లో వచ్చిన నష్టం ఎంత? సూటిగా సమాధానం చెప్పండి. ఎందుకు మీరు తిమిరి బిమ్మని చేస్తారు? ఒక ఘరానా మోసగాడిని ఈడీ సిబిఐ కేసులో ఉన్నవాడిని రాష్ట్ర ప్రభుత్వం కనీసం చూసుకోకుండా అడ్వైజర్గా ఎట్లా పెట్టింది అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము అడ్వాన్స్ గా డబ్బులు ఇస్తాం అని చెప్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ అడిగితే వారికి అవకాశం ఇవ్వకుండా, నాఫెడ్కి అవకాశం ఇవ్వకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి మీరు నామినేషన్ బేసిస్ లో ఎట్లా ఇస్తారు? హౌ ద రూల్స్ విల్ పర్మిట్? వీటన్నిటి మీద అన్ని విషయాలు బయటకు రావాలంటే ఒక హౌస్ కమిటీ వేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వరి
అది ఇంకా సేకరణ కోసం అని చెప్పేసి ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నాం. ప్రశ్న కూడా దానికి సంబంధించిందే కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడినరు. 50 లక్షల మెట్రిక్ టన్నులకే కేంద్రం యాక్సెప్ట్ చేసింది కాబట్టి రైతులు మీరు ఆలోచించుకోండి అని చెప్పారు. మంత్రి గారేమో ప్రతి సంవత్సరం సీజన్ కాగానే గతంలో ఎన్నడూ లేనంతగా ఇవాళ రికార్డుగా ఇచ్చినామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళకు అనుకూల పత్రికలు రికార్డు స్థాయిలో సేకరణ అంటారు. ఇక్కడ రికార్డు స్థాయిలో అధ్యక్ష మీరు ఇచ్చిన మీ యొక్క వెబ్సైట్ లో చూడండి. ఇవాళ 2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ఆనాడు ప్రొక్యూర్ చేస్తే 2019-20 కేసీఆర్ గారు రెండో గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ 1920లో 111 లక్షల మెట్రిక్ టన్నులు, 2021లో 141 లక్షల మెట్రిక్ టన్నులు, 21-22లో 120.65 లక్షల మెట్రిక్ టన్నులు, 22-23లో 131 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది 4 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది. మరి మీరు ప్రొక్యూర్ చేసింది ఎంత? 23-24 డిసెంబర్లో మీరు వచ్చినప్పుడు ఆనాడే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. మొత్తం కలిసి 2 సీజన్లు కలిసి 95.31 lakhs. అదేవిధంగా 24-25లో 100.31 lakhs. మరి ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో వచ్చిన దానికంటే ఎక్కువ మీరు ప్రొక్యూర్ చేయలేదు. మరి ప్రతిసారి కూడా మీరు ఈ రికార్డు ఏంటిది? నిజంగానే మీరు రికార్డు స్థాయిలో చేస్తే ఈ యొక్క వెబ్సైట్ లో కాకుండా ఇంకెక్కడన్నా పెడుతున్నారా? మీ యొక్క అది క్లారిటీ. రెండోది, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ 50 లక్షల మెట్రిక్ టన్నులే యాక్సెప్ట్ చేసినారు. ఆ 50 లక్షల మెట్రిక్ టన్నులు ఒక సీజన్ కా 2 సీజన్లకా? మరి మనం ఇప్పటిదాకా కూడా 100 లక్షల మెట్రిక్ టన్నులు తక్కువ ఎప్పుడు తీసుకోలే. మరి ఇప్పుడే 50 లక్షలకు మీరు 70 లక్షల మెట్రిక్ టన్నులు గతంలో తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ సీజన్ లో మరి అసలు తీసుకుంటారా లేదా? ఎందుకంటే మీరు చెప్పిన టార్గెట్ అనేది 50 లక్షలు ముఖ్యమంత్రి గారు చెప్పింది, మీరు 70 లక్షలు తీసుకున్నాం అంటున్నారు. మరి ఇప్పుడు ఈ యొక్క సీజన్ లో మీరేమైనా ప్రొక్యూర్మెంట్ చేస్తారా లేదా? రెండో ప్రశ్న. మూడోది అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నప్పుడు లేట్ గా స్టార్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ జనగామలోనే లేట్ గా స్టార్ట్ చేస్తే ఆ మార్కెట్ పోతే వచ్చిన ధర 1600, 1700. అది ఎక్కడో పేపర్లో వస్తే ముఖ్యమంత్రి గారు చూసి ఒక ఎంక్వైరీ వేసింది. కాదు 1600 కాదు 1800 అని ఇప్పించింది. మరి రేటు 2400. మీరు బోనస్ కొద్దిగా మీరు చెప్పే కలిపితే 2900. మరి 1700 నుంచి వెళ్ళి 1800 చేస్తే అది ఎట్లా కరెక్ట్ అధ్యక్ష? కాబట్టి ఇవన్నీ కూడా సక్రమమైన సమయంలో నిన్న మొక్కజొన్నలు మేము మొత్తుకుంటే నిన్న మొదలు పెట్టిన కేంద్రాలు. మరి దానిలోనే ఇలా వరికి కూడా కేంద్రాలు వెంటనే మొదలు పెట్టాలని చెప్పేసి ఒకవేళ మీరు తీసుకోవడం అనేది తప్పనిసరి అనుకున్నప్పుడు కేంద్రాలు మీరు తొందరగా మొదలు పెడతారా లేదా? చివరి ప్రశ్న అధ్యక్ష, ఇవాళ మీరు బోనస్ దొడ్డు ఓట్లకు ఇస్తామని చెప్పిండ్రు. దొడ్డు ఓట్లకు ఇవ్వట్లేదు, సన్న ఓట్లకే ఇస్తున్నారు. ఆ సన్న ఓట్లకు ఇచ్చే దాంట్లో కూడా గత యాసంగిలో 1208 కోట్లు బకాయి అని చెప్పేసి రైతులందరూ అంటున్నారు. మరి ఈ మధ్య కాలంలో మీరు ఏమైనా ఇచ్చిండ్రా? ఒకవేళ ఇవ్వకపోతే ఎప్పట్లోగా గత యాసంగి యొక్క సన్న ఓట్ల బకాయిలు 1200 కోట్లు ఏ టైం లోపల ఇస్తారనేది సూటిగా చెప్పాల్సిందిగా మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నా. గౌరవ మంత్రి గారు. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు చేసింది పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు, కంప్లీట్లీ ఫాల్స్. ఇటువంటి ఆరోపణలు హౌస్ లో చేయొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు వేరే ఇంట్రెస్ట్ ఎవరు ఉండొచ్చు, మీరు ఎవరికన్నా రికమెండ్ చేసి ఉండొచ్చు. మీరు రికమెండ్ చేసింది అధికారులు చేయకుంటే మీరు ఆరోపణ చేయడం ఇట్ ఈస్ టోటలీ ఫాల్స్. మీరు ఈ విషయంలో నేను ఆ విషయాలు ఇక్కడ మాట్లాడించుకోదు, కానీ మీరు ఒక రికమెండ్ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే ఇది స్కాన్ చేసేటప్పుడు ఇది టోటలీ నాన్ సెన్స్. ప్రేమ్ చందర్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ has signed an agreement with the government of Philippines. Yes, the memorandum of understanding is for 8 to 10 lakh metric tons. The contract is for 1 lakh metric tons. అది ముందు 2 షిప్మెంట్స్ పోయిన తర్వాత ఫిలిప్పీన్స్ దేశంలో ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ మీద కొంత డిస్టర్బెన్స్ అయింది. ఇంటర్నల్ వాళ్ళ వాటెవర్ రివోల్ట్ వాటెవర్, ప్లస్ ప్రైసెస్ పడిపోయినాయి. ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఒక ట్రాన్స్షిప్మెంట్ ఇస్ హెల్డ్ అప్ ఇన్ కాకినాడ, విచ్ ఈస్ బీయింగ్ లోడెడ్ టుడే
and is leaving for shipment. మీకు చెప్పాలి, ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వాళ్ళు ఇంటర్నేషనల్ బ్యాన్ పెట్టిన ఇంపోర్ట్స్ కి, స్పెషలీ ఓన్లీ ఫర్ తెలంగాణ రైస్ దే గివెన్ ఎ స్పెషల్ పర్మిట్ ఆఫ్ 6,975 మెట్రిక్ టన్స్ విచ్ ఇస్ నౌ బీయింగ్ లోడెడ్ అండ్ విల్ లీవ్ షార్ట్లీ. అదేవిధంగా మీరు అడిగిన దానికి ది హ్యాండ్లింగ్, the storage in Kakinada, the shipment, the insurance is all being handled by Aditya Birla Global Traders, which is the world's leading trading company. మీరు నాఫెడ్ కి ఇవ్వండి, మీరు ఇంకోటి ఇవ్వండి అని మీరు పైరవీ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే స్కామ్ అంటే ఎట్లా? ఇట్ ఇస్ నాట్ రైట్. యూ హ్యావ్ యువర్ సెల్ఫ్ sent a person to Civil Supplies Commissioner and said, give it to NAFED or with so-and-so as a middleman. There are no middlemen. Aditya Birla Global Traders is the world's leading commodity global traders. They own a shipping company. They own a global insurance company. They have been recommended by the government of Philippines. దీంట్లో దేవి స్కామ్ కి ఆస్కారం లేదు అధ్యక్ష. అదే విధంగా నో ఓకే, యూ స్పీక్ ఆఫ్టర్ మీ. అదేవిధంగా గోడౌన్ ఛార్జెస్ అన్నాడు, గోడౌన్ ఛార్జెస్ అన్నారు. గోడౌన్ ఛార్జెస్ ఇన్ కాకినాడ, షిప్పింగ్ ఛార్జెస్, ట్రాన్సిట్, ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్ పేడ్ ఫార్ బై ద ఫిలిప్పీన్స్ గవర్నమెంట్. తెలంగాణ ప్రభుత్వానికి దానికి సంబంధం లేదు. ఓకే, అదేవిధంగా హెలికాప్టర్ మీద ఉందా, నేను యుద్ధ విమానం మీద 3,000 గంటలు ఫ్లై చేసిన భారతదేశానికి. మీకు హెలికాప్టర్ పెద్ద ఉండొచ్చు. వి ఫ్లూ మచ్ మోర్ అడ్వాన్స్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ ఇండియా. అదేవిధంగా మరి పల్లా రాజేశ్వరి గారు మాట్లాడే విషయాలకి ఇప్పుడు ఈ ఫిగర్స్ మీరు చెప్పిండ్రు, మీరు ఎక్కడికి తెచ్చుకున్న ఫిగర్స్ కానీ అఫీషియల్ ఫిగర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. రాజేశ్వరి గారు నేను మాట్లాడి అసలు మాట్లాడాల. ఈ ఖరీఫ్ సీజన్ లో ప్యాడీ ప్రొక్యూర్డ్ ఈ 71.86 lakh మెట్రిక్ టన్స్, విచ్ ఇస్ ఎ రికార్డ్ ఇన్ తెలంగాణ. అదేవిధంగా అవర్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్, వీఆర్ ఎ ఫార్మర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. రైతులు పండించిన ప్రతి గింజ ఎంత మారుమూల ప్రాంతమైనా సరే ఎంఎస్పీకి కొనుగోలు చేస్తాము. టిఆర్ఎస్ గవర్నమెంట్ కంటే మరి చాలా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసినావు, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసినావు అని మీకు మనవి చేస్తూ, అదేవిధంగా స్పీకర్ సార్ హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు. he should not make baseless allegations. ఈ ప్రేమ్చంద్ గారు ఈ ఫిలిప్పీన్స్ అదేదో పెట్టి నో, మీరు అడిగిన ప్రశ్నకి ఫిలిప్పీన్స్ ఎక్స్పోర్ట్ కి దేర్ ఇస్ నో మిడిల్ మ్యాన్. దేర్ ఇస్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఫిలిప్పీన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అదేవిధంగా నేను ఐ మస్ట్ మెన్షన్ ఎ ఫ్యూ ఫ్యాక్ట్స్ హియర్ అబౌట్ ది తెలంగాణ థింగ్. ఫిలిప్పీన్స్ దేశానికి భారతదేశంలో మొదటిసారి ఎక్స్పోర్ట్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హైయెస్ట్ ప్రైస్ ఎవర్ ప్రొక్యూర్డ్ ఫర్ ఎనీ ఎక్స్పోర్ట్ ఫర్ దిస్ వెరైటీ ఆఫ్ రైస్ ఈజ్ అవర్ అగ్రిమెంట్ విత్ ద ఫిలిప్పీన్స్ గవర్నమెంట్. ఐ హ్యావ్ డైరెక్ట్లీ స్పోకెన్ టు ద ఫిలిప్పీన్స్ మినిస్టర్. ఇట్ ఈస్ అన్ అఫీషియల్ అగ్రిమెంట్ విత్ ద ఫిలిప్పీన్స్ గవర్నమెంట్. We can order a lot of house committees on the irrigation projects that you did, so you don't have to worry about that. Speaker sir, I want to make one small statement regarding this export, because this is a landmark achievement of the Telangana government. The export of 22,750 metric tons of rice to Philippines under a government-to-government arrangement, government of Telangana to government of Philippines, was a strategically planned operation under the Telangana Rice Mission. It generated a net profit of 1.13 crores, saved the state over 12 crores in carrying costs, and positioned Telangana as India's
foremost agro-export state for rice on the global stage. The export generated a net profit of 1.13 crores for the state. On top of the profit, we avoided 12 crores in carrying cost, total net benefit of plus 13 crores to the state. We are trying to build Telangana into a global rice powerhouse. అదే విధంగా తెలంగాణ ఈ రైస్ విషయంలో ఈ ప్యాడీ అండ్ రైస్ విషయంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే 2.5 ఏళ్ళు ఈ ప్యాడీ గోడౌన్లో ఉంటే ఆల్రెడీ హ్యూజ్ కాస్ట్ ఆన్ ది స్టేట్ ఫర్ ది ఇంట్రెస్ట్ బర్డన్. అది ఇన్ ఎక్స్ట్రాడినరీ ఇనిషియేటివ్ వీ హ్యావ్ ఎక్స్పోర్టెడ్ టు ఫిలిప్పీన్స్ అంటే మీరు దాన్ని అప్రిషియేట్ చేసే బదులు దాని మీద ఏదో వేరు వేరు లొసుగులు పాయింట్ అవుట్ చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా వీ హ్యావ్ అవాయిడెడ్ net interest saved by the export was 10.55 crores. Net storage charges avoided was 1.64 crores. మరి ఈ విధంగా అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగే విషయం ఇది. అదేవిధంగా ఆ రైస్ స్టాకు అంతకుముందు 2.5 ఏళ్ళు మన స్టాక్ లో ఉండే. అట్ దట్ పాయింట్ కంటిన్యూడ్ హోల్డింగ్ ఇట్ వాస్ బికమింగ్ ఏ మేజర్ ఫైనాన్షియల్ లయబిలిటీ. I must mention here, today in Telangana, we have 86 lakh metric tons in storage. And annual interest burden on the Civil Supplies Corporation is over 4,200 crores. We are trying to sell the paddy and rice in various parts of the country. I must also tell you, మీరు ప్రైస్ గురించి చెప్పారు. వేరే రాష్ట్రాలు, because you said in the scam, Chhattisgarh paddy, they auctioned in 24-25, average price was 1,800. మరి అంటే దాని ప్రకారం మనం చూస్తే రైస్ ప్రైస్ 2,700, మనం అమ్మింది 3,600కి. ఆంధ్రప్రదేశ్ మొన్న ఫ్రెష్ స్టాక్ అమ్మితే మరి 3,000 రూపాయలకి పర్ క్వింటాల్ ఆక్షన్ పెడితే నోబడీ ఇన్ ద కంట్రీ ఇస్ బయింగ్. మేము 2,400 per quintal ki auction bedte, there are no takers. Government of India is now selling for ethanol at 22.50. There is a excess production in the country. There is a shortage of storage capacity. The government of India is not, ఇప్పుడు ఈ ఖరీఫ్ పంటలో అధ్యక్ష రాజేశ్వరి గారు కూడా గమనించాలి, Government of India is taking only 54 lakh metric tons. Even despite that, మేము మొన్న ఖరీఫ్ లో 72 lakh metric tons కొన్నాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ కొనకున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్యాడీ ఫార్మర్స్ కి, వరి రైతులకి మేలు చేయడానికి చివరి గింజ కొనుగోలు చేసే వరకు గోయింగ్ హెడ్. మరి అదే విధంగా ది ఎక్స్పోర్ట్ వాజ్ executed at 3,600 rupees per quintal under a government-to-government arrangement with the Republic of Philippines. This realization was market-aligned given subsequent declining international price achieved through a sovereign-to-sovereign channel, eliminating middlemen and ensuring complete transparency. Telangana Rice is a strategic initiative to transform Telangana from a surplus producing state that depends so far entirely on central agencies for stock evacuation into a globally recognized export ready rice powerhouse with sovereign relationships, premium branding and direct market access to many countries. Telangana is among the India's largest rice producing state, yet has historically been dependent on only Food Corporation of India and central allocations for stock management. The Philippines government-to-government export is the first sovereign step in this direction, a proof of concept that Telangana can directly engage international buyers at government-to-government level. This positions Telangana Rice alongside brands from Thailand, Vietnam and Cambodia in the global markets. The Telangana Rice Mission delivers 5 strategic outcomes
that go far beyond the profit. One is an international brand equity. Telangana rice is now registered in the procurement systems of a sovereign country. This creates a reference point for future G2G contracts with other rice importing countries across Southeast Asia, Africa and the Middle East. Adevidanga, farmer value chain upgrade. When the state exports directly, it creates a pull-through demand that strengthens the entire value chain, from procurement at MSP to milling, logistics and quality standards. Reducing dependency on FCI. Instead of waiting for central allocation or FCI offtake, Telangana can independently manage its surplus through strategic exports, giving the state fiscal and operational autonomy. Adevidanga, today's commodity export at 3,000 rupees, 3,000 rupees per quintal builds a pipeline for tomorrow's branded Telangana, Sona Masuri, Telangana Basmati and specialty rice exports at premier going. Adevidanga, we are working hard to position Telangana in the global rice market and help the Telangana farmer. మీరు అప్రిషియేట్ చేయకుంటే సపోర్ట్ చేయకుంటే బెటర్. మీరు చేసేదానికి ఏదో బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఇది ఖండించే విషయం. అదేవిధంగా ది అల్టిమేట్ ఎయిమ్ స్పీకర్ సార్, తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం రైతుల దగ్గర ప్రతి గింజ కొనుగోలు చేయడానికి, ఎంఎస్పీ మీద కొనుగోలు చేయడానికి, సన్న రకాల బోనస్ చేయడానికి కట్టుబడి ఉన్నాము. మేము ఇంకో విషయం చెప్పాలి, మరి వాళ్ళకి ఆ రోజు మేము ఎక్స్పోర్ట్ చేసినప్పుడు 3,600 రూపాయలు, ఈ రోజు 3,000 రూపాయలు కూడా కొనుగోలు లేదు. అయినా సరే మేము ఆ కాంట్రాక్ట్ ఎంటర్ అయినా చెప్పి వాళ్ళు ఆనర్ చేస్తూ దే ఆర్ పికింగ్ అప్ at 6,975 metric tons are being exported today from Kakinada. సమాధానం చెప్పలేదు అధ్యక్ష. హరీష్ రావు గారు, సార్ నెక్స్ట్ మనం బీఎస్సీలో నిర్ణయం చేసినాము 9 నిమిషాలకు ఒక్కొక్క క్వశ్చన్ అని చెప్పేసి. ఓన్లీ 1 minute సార్, 2 minutes. నాకేం అభ్యంతరం ప్రశ్నే సార్, ఆన్సర్ రాకపోతే నేను ఏం చేయాలి సార్? సార్ నేను స్ట్రైట్ గా అడిగిన, ప్రేమ్ చంద్ గార్గ్ అనేటువంటి ఈడీ సిబిఐ కేసులో ఉన్న వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్ గా పెట్టుకున్నదా లేదా? పెట్టుకుంటే పెట్టుకున్నామని చెప్పండి, పెట్టుకోకపోతే పెట్టుకోలేదని చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, 7,500 మెట్రిక్ టన్నులు ఒక ఏడాది కాలం నుంచి కాకినాడ పోర్ట్ లో పడున్నమాట వాస్తవమా? ఆ బియ్యం పరిస్థితి ఏంది? దానివల్ల లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? నంబర్ 3, లెట్ మీ కంప్లీట్, హాఫ్ మినిట్, లెట్ మీ కంప్లీట్ సార్. లాస్ట్ క్వశ్చన్, యాసంగికి బోనస్ మా పల్ల రాజేశ్వర రెడ్డి గారు అడిగారు. గత యాసంగికి సంబంధించిన సన్న వడ్లకు ఇచ్చే బోనస్ 1,100 కోట్ల రూపాయలు ఎప్పట్లోగా చెల్లిస్తారు? నంబర్ 3. నంబర్ 4, మీరు ఇచ్చిన ఆదిత్య బిర్లా గ్రూప్ కు టెండర్ బిల్స్ ఇచ్చారా, నామినేషన్ బేస్ మీద ఇచ్చారా చెప్పండి. నంబర్ 4. లాస్ట్ సార్, మేమెవరికి రికమెండ్ చేయలేదు. ఒకవేళ మీరు ఇంత నిజాయితీగా ఉంటే హౌస్ కమిటీ అన్న వేయండి, ఫైల్స్ అన్ని స్పీకర్ గారి దగ్గర పెట్టండి, మేము వస్తాం అధ్యక్ష. మీ దగ్గరనే దాంట్లో జరిగిన అవినీతి ఏందో, అవకతవకలేందో అన్ని మేము మీకు ఆధారాలు ఇస్తాం, రుజువు చేస్తాం అధ్యక్ష. గౌరవ మంత్రి స్పీకర్ సార్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. స్పీకర్ సార్, ఐ హావ్ రిప్లైడ్ టు హిమ్, ఐఎమ్ అగైన్ రిప్లైయింగ్. ది తెలంగాణ రైస్ ఎక్స్పోర్ట్ టు ఫిలిప్పీన్స్ ఈజ్ ఎ మేజర్ ఇనిషియేటివ్. No other state in the country has exported to Philippines. Adevidanga, this is the highest price ever obtained for rice exports from India to Philippines. Adevidanga Adhyaksha, నేను మళ్ళీ ట్రై చేస్తా. మీకెవరి మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మీరెవరి మీద రికమెండ్ చేసిండ్రు, మీరు చేసిండ్రు, టెలిఫోన్లో ఫోన్ చేసి చెప్తే దానికి ఎంక్వైరీ చేస్తారు. ఆయన అడుగుతున్నాడు చెప్తున్నా, ఆయన ఒక మనిషిని సివిల్ సప్లైస్ కమిషనర్ పంపించి ఆ ఆదిత్య బిర్లా గ్రూప్ బదులు వాళ్ళ వ్యాపారం ఏమని చెప్పిండు, యూ షుడ్ నాట్ డూ దిస్, యూఆర్ ఇన్వాల్వ్ ఇన్ స్కామ్. అధ్యక్ష హరీష్ రావు గారు, ఇటువంటి విషయాలు నార్మలీ హౌస్ లో ప్రస్తావించాను నేను. బట్ మీరు చేసి మళ్ళా ఇంకో తప్పు చేస్తే బాగా ఎంక్వైరీ ఇప్పుడు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ కూడా అన్ని ఎంక్వైరీలు చేయాల్సి వస్తుంది ఇప్పుడు దానికి. అధ్యక్ష, ప్రేమ్ చంద్ గర్గ్ అనే వ్యక్తికి
ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేయడానికి వీఆర్ కమిటెడ్. సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వడానికి అవర్ గవర్నమెంట్ ఇస్ కమిటెడ్. థ్యాంక్ యూ. పల్ల రాజేశ్వర రెడ్డి గారు. బోనస్ దయచేసి మంత్రి గారు, గత యాసంగిలో ఇవ్వాల్సిన 1208 కోట్ల బోనస్ ఎప్పుడు ఇస్తారు అని అడిగాం సార్. దయచేసి అది ఒక్కటి చెప్పండి. రెండోది నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తూ మీరే చెప్పారు 50 లక్షల మెట్రిక్ టన్నులకి ఇప్పటికే 70 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని. అది లాస్ట్ సీజన్ లో అయిపోయింది. మరి ఈ సీజన్ లో కొంటారా కొనరా? ఒకటి. రెండోది దానికి అసలు సమాధానం చెప్పట్లేదు. మూడోది వరి వేయడం అనేది కష్టం, వరి వేయద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు, మీరు కూడా చెప్తున్నారు, మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మొన్న చెప్తున్నారు. మరి ఇంతకుముందు వేస్తేనేమో ఇట్లా వద్దు అని చెప్తే మమ్మల్ని తిట్టిండ్రు, వరి వేయద్దు అని చెప్పేసి. ఇక్కడున్న నిన్న ఒక సభ్యుడు మొన్న గట్టిగా మాట్లాడాడు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అది తల వంచుకొని కూర్చున్నారు. 50 లక్షలకి అలౌట్ అయింది కాబట్టి వరి వేయద్దు, ఇంకోటి వేయండి అని చెప్పారు. మరి వచ్చే సీజన్ లో వరి వేయాలా వద్దా? మీరు డైరెక్ట్ గా చెప్పండి. ఎందుకంటే నిన్న మీరు మంత్రి గారు ఎవరు చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్తారు? వచ్చే సీజన్ లో ఇప్పుడు ఈ సీజన్ లో వచ్చి అధ్యక్ష ఇప్పుడు మీరు 50 లక్షల మెట్రిక్ టన్ దాటింది కాబట్టి కొంటారా కొనరా? ఇప్పుడు ఈ యొక్క యాసంగిలో వచ్చిన వడ్లని మీరు కొంటారా కొనరా? కొంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అరే అదే చెప్పమంటున్నాం. మూడోది వచ్చే సంవత్సరం వానాకాలం వరి వేయాలా వద్దా? వేస్తే ఎంత వేయాలి? మంత్రి గారు దయచేసి చెప్పాలి. అధ్యక్ష, ఖరీఫ్ సీజన్ లో కేంద్ర ప్రభుత్వం 54 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొక్యూర్మెంట్ కే టార్గెట్ ఇచ్చినా మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ మేరకు 72 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి పైసలు ఇవ్వడం జరిగింది. ఎంఎస్పీ ఇచ్చినాము, బోనస్ ఇచ్చినాము. మరి ఆ తతిమ విషయాలకి నేనేమంటున్నా, అదేవిధంగా ఈ రబీ పంటలో కూడా ప్రతి గింజ కొనుగోలు చేయబోతున్నాము. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు యాసంగి పంటలో రబీకి బోనస్ ఎప్పట్లోగా చెల్లిస్తారంటే ఆయన సమాధానం చెప్పడం లేదు. ఒకటి. రెండోది అధ్యక్ష, ప్రేమ్ చంద్ గారు కూడా అడ్వైజర్ గా పెట్టుకున్నారా లేదా అంటే పెట్టుకున్నాము అంటలేడు, పెట్టుకోలేదు అని సమాధానం చెప్పడం లేదు. అదేవిధంగా ఫైల్స్ మీ దగ్గర పెట్టడానికి కూడా ఆయన ముందుకు రానందుకు నిరసనగా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రానందుకు మా తీవ్ర నిరసన తెలియజేస్తూ కూర్చుంటున్నాం. Question number 13, serial number 13, question number 1658, Minister for Irrigation. Adhyaksha, earlier question, can I make a small submission with your permission? ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో బోనస్ పేమెంట్ కి మీరు బడ్జెట్ బుక్ చూసుకుంటే 3,500 కోట్ల రూపాయలు సన్న బియ్యానికి బోనస్ ఇవ్వడం జరిగింది. 3,500 కోట్లు. నౌ ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్. వాటర్ విల్ బి సప్లైడ్ ఫర్ 1,88,500 acres after completion of canal distributory network system. B, the distribution system works are in progress and water will be supplied soon after the completion of distributed network. శ్రీ వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి 2-3 ప్రశ్నలు అధ్యక్ష. బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా నెకరికల్ నియోజకవర్గానికి, తుంగతుర్తి నియోజకవర్గానికి, అటు ఆలేరు, ఇటు భువనగిరి నియోజకవర్గాలకు నీళ్లు అందించేటువంటి ప్రాజెక్టు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు గౌరవ మంత్రి గారి ద్వారా ఒక 30 కోట్ల రూపాయల R&R కింద ఇచ్చిన తర్వాత కొంత తుంగతుర్తికి, కొంత భువనగిరికి నీళ్లు ఇవ్వటం జరిగింది. మా నియోజకవర్గానికి దాదాపు రావణపేట, చిట్యాల మండలాలకు ఒక 50,000 ఎకరాలకు నీళ్లు ఈ ప్రాజెక్టు ద్వారా వస్తాయి అధ్యక్ష. దానికి గాను మిగతా కెనాల్స్ని ఎప్పట్లోగా పూర్తి చేస్తారు? మా కాన్స్టిట్యున్సీకి రావడానికి మూసీ ప్రాజెక్టు మీద, మూసీ కెనాల్ మీద కొంత యువతలకు సంబంధించినటువంటి
చిన్న బ్యారేజ్ లాగా కట్టవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎప్పట్లో కడతారు. మిగిలిన R&R ప్యాకేజీకి సంబంధించినటువంటి కొంత డబ్బులు చెల్లించవలసింది. దాన్ని ఎప్పట్లోగా చెల్లిస్తారు? చెల్లించి ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ఎప్పట్లోగా మా ప్రాంతానికి కానీ, ఇటు భువనగిరికి కానీ, ఇటు తుంగతుర్తికి కానీ నీళ్లు అందిస్తారని చెప్పేసినటువంటి అంశాన్ని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు అడిగిన విషయంలో తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీనికి కొంత ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R పెండింగ్ ఉంది. తప్పనిసరిగా పూర్తి చేసి నకరేకల్, తుంగతుర్తి, భువనగిరి నియోజకవర్గాలకి ఈ బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందిస్తామని చెప్పి సభాముఖంగా వాళ్ళకి హామీ ఇస్తున్నాను. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. ఇరిగేషన్ సంబంధించిన ప్రశ్నపై అనుబంధ ప్రశ్న అడగడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం పెద్దవాగు నదిపై 2005వ సంవత్సరంలో జలయజ్ఞం పథకం కింద అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ అనే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినారు అధ్యక్ష. 2014 వరకు పనులు 90% పూర్తయినాయి. 2014 నుంచి 2026 వరకు తట్టడి మట్టి కూడా మళ్ళా ఎత్తలేదు, ఎక్కడ పని పూర్తి చేయలేదు. మాకు పెద్దవాగు బ్రహ్మాండమైన నీటి వనరు అధ్యక్ష. అది జీవనది, మాకందరికీ కూడా జీవనాడి కూడా అధ్యక్ష. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాగజ్నగర్ మండలం, దయగాం మండలాలు 2 మండలాల్లో కలిపి 15,000 ఎకరాలకు 2 పంటలకు బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు అధ్యక్ష. జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ ఇన్ కాగజ్నగర్ మండల్ ఆఫ్ కుమ్రంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. రివైజ్డ్ ఎస్టిమేట్ సబ్మిట్ చేసిన అధ్యక్ష 135 కోట్ల. సెంట్రల్ టీం వచ్చింది, ఎందుకంటే అది ఏఐబిపి కింద శాంక్షన్ ప్రాజెక్ట్. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాబట్టి సెంట్రల్ టీం రీసెంట్ గా ఒక 2-3 నెలల క్రితం వచ్చింది అధ్యక్ష. నాబార్డ్ టీం వచ్చింది అధ్యక్ష. వాళ్ళైతే దే ఆర్ విల్లింగ్ టు గివ్ లోన్. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే 15,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు, మేము లోన్ ఇస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టిపోయారు. నేను ఒక్కటే మంత్రి గారిని అడుగుతున్నా, మీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇవ్వండి, ఒక్క ఉత్తరం రాయమనండి నాబార్డు. వాళ్ళు పూర్తి స్థాయిలో లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద లక్షల కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తున్నాం, కానీ తక్కువ ఖర్చుతోటి ఈ పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అధ్యక్ష. కనీసం మేము ఎన్నిసార్లు, నేనైతే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అయితే వెనుకబడ్డ జిల్లా అధ్యక్ష. 2.5 సంవత్సరాల్లో మా జిల్లాకు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఫ్లోర్లోనే ఉన్నారు కాబట్టి మా జిల్లాకు మీ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాలి అధ్యక్ష. 2.5 సంవత్సరాలు గంటాపదంగా, ఐ కెన్ ప్రూవ్ ఇట్ బియాండ్ అవుట్. ఒక్క రూపాయి, నేనే 20 సార్లు ఈ ప్రాజెక్టు గురించి మంత్రి గారిని కలిసిన, ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలే. కేటగారికల్ గా నేను ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. ఐ వాంట్ అష్యూరెన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ రిగార్డింగ్ ఫాస్ట్ ట్రాక్ కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ విత్ మినిమల్ కాస్ట్ దిస్ కెన్ బి కంప్లీటెడ్ అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. సార్ ధన్యవాదాలు సార్. ఇరిగేషన్ సంబంధించిన సబ్జెక్ట్ సార్ ఇది. స్పీకర్ గారు చాలా రోజుల నుంచి గౌరవ మంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్. మా దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్లో మరి R&R ప్యాకేజ్ సంబంధించిన ప్యాకేజ్ నెంబరు 12, 13, 14, 4LD, 6LD, మరి ఉప్పర్పల్లి కెనాల్ ఇవన్నీ కూడా మరి మధ్యలో ఆగిపోయినాయి సార్. మరి ఇటు చివర అటు చివర కంప్లీట్ అయినాయి. కొన్ని ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేక కొన్ని ప్రాజెక్టులు అయిపోయినాయి సార్. దానికి సంబంధించి కోర్టులలో కేసులు ఉన్నాయి. మరి ఆ కేసుల విషయంలో ఇప్పటి వరకు మరి ప్రభుత్వ పరంగా కూడా ఎవరు కూడా ఆ ఫైల్ మూవ్మెంట్ చేస్తలేరు. మరి R&R ప్యాకేజ్ అట్లనే ఉన్నది. చిన్న చిన్న ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినవి కూడా మరి అక్కడక్కడ 1-2 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినవి కూడా ఇష్యూస్ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటి వరకు ఎన్నో సందర్భాలలో కొన్ని 1000 ఎకరాలకు మరి నీరందించే ఆ ప్యాచ్ వర్కులు కూడా చేయలేకపోతుంది సార్. ఇంకొకటి సార్, ఇది ఎల్లారెడ్డిపేట మరి లిఫ్ట్ ఇరిగేషన్ గత ప్రభుత్వంలో దాదాపు 80% పేమెంట్ కూడా ఇచ్చినాం సార్.
మరి అది మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు మరి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి చేస్తుండ్రు. మరి ఇంకొక 10-20 కోట్లు ఇచ్చినట్టయితే ఆ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ కూడా పూర్తి అవుతుంది. దాదాపు 7-8 విలేజ్లు మరి సిద్దిపేట దుబ్బాకకు సంబంధించిన 10 గ్రామాలకు కూడా నీళ్లు అందుతాయి సార్. గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మరి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి రివ్యూ పెట్టి ఈ చిన్న చిన్న సమస్యలు R&R కానీ మరి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ వీటి మీద మరి త్వరలో గౌరవ మంత్రి గారు ఒక్కసారి సిద్దిపేట విజిట్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతోటి రివ్యూ పెట్టి రెవెన్యూ వారితో రివ్యూ పెట్టినట్టయితే పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి సార్. వీటికి ఎన్నో లక్షల కోట్లు కూడా అవసరం లేదు సార్. చిన్న చిన్న పర్మిషన్లు, కోర్టు కేసులు, మరి ఎల్ఏకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. దీని మీద తక్షణమే ఒకసారి గౌరవ మంత్రి గారు మరి అధికారులతో మాట్లాడి క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు సార్. ఇంకొక చిన్న విషయం సార్, మరి గతంలో మిషన్ కాకతీయ మరి కంటిన్యూగా మేము గత ప్రభుత్వంలో 7-8 సంవత్సరాలు కంటిన్యూ చేసినాం సార్. ఇప్పుడు మిషన్ కాకతీయ మరి 2.5-3 సంవత్సరాల నుంచి మళ్ళీ చెర్లు కుంటలు కూడా పూర్తి స్థాయిలో మరి పిచ్చి మొక్కలు మొలిచి తుమ్మ చెట్లతోటి నిండిపోయినాయి సార్. ట్యూబులు కూడా రిపేర్ చేయలేక ఆ పథకాన్ని మళ్ళీ మిషన్ కాకతీయను కంటిన్యూ చేయవలసిందిగా, ఇది అన్ని గ్రామాలలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ సార్. దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని మరి ఆ చెరువులు క్లీన్ చేసుకోవడానికి ఆ మిషన్ కాకతీయ మరి ఆ స్కీమ్ ఏదైతే ఉందనో గతంలో దాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కూడా మరి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా మరి నేను వారి దృష్టికి తీసుకెళ్తున్నా సార్. ఈ ఇష్యూస్ మీద త్వరలోనే మరి ఇప్పుడు యాసంగి చాలా మంది మరి నాట్లు వేసుకున్నారు. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ R&R ప్యాకేజ్ సంబంధించిన ఇష్యూస్ మరి పూడికలు తీయలేక కూడా చాలా మంది సొంత డబ్బులు వేసుకొని కాలువలలో పూడికలు తీస్తున్నారు. కొంత మినిమం బేసిక్ అమౌంట్ అన్న ఈ రిపేర్లకు ఇచ్చినట్టయితే మరి మా నియోజకవర్గం ముందుకు పోతుంది సార్. చాలా రైతులు బాధలో ఉన్నారు. గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మరి అధ్యక్ష, నేను మనం మాట్లాడినట్టుగా సింగూర్ డ్యామ్ కు సంబంధించి రిపేర్స్ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే గత ప్రభుత్వ హయాంలోనే మరి మాకు చిన్నగన్పూర్ ఆనకట్ట ఏదైతే ఉందో దాని బండ్ రైజింగ్ కోసము మరి నిధులు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అది ఈ 2 years లో కనీసం తట్టడి మట్టి కూడా ఎత్తలేదు అధ్యక్ష. ఎందుకంటే ప్రతిసారి కూడా సింగూరు నుంచి ఇక్కడికి నీళ్లు రావడానికి కనీసం 15 days పడుతుంది అధ్యక్ష. అందుకని దాన్ని బండ్ పెద్ద చేయాలన్న ఆలోచన, ఆనకట్ట రేజ్ చేయాలన్న ఆలోచనతో నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎట్లయినా సింగూరు డ్యామ్ రిపేర్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి గన్పూర్ ఆనకట్ట వర్క్స్ కూడా కాంట్రాక్టర్ పిలిపించి ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేస్తే రైతులకు అది కంప్లీట్ అయిపోయే లోపల ఇది కూడా కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి నేను గౌరవ మంత్రి గారిని కోరుతానని అధ్యక్ష. అట్లనే అధ్యక్ష, దానికి సంబంధించి రైతుల ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది అధ్యక్ష, కానీ తక్కువ చేయడం జరిగింది. ఎక్కువ మున్పు గురవుతా ఉన్నాయి కాబట్టి మళ్ళొక్కసారి సర్వే చేసి, ఎందుకంటే ఇటు సైడ్ నర్సాపుకి వస్తుంది, అటు సైడ్ ఆందోళన కాన్స్టెన్సీకి వస్తుంది. ఆందోళన కాన్స్టెన్సీకి సంబంధించిన వాళ్ళకేమో కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది, కానీ నర్సాపురకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇంకా కంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. అది కూడా పెండింగ్ ఉంది. కాబట్టి ఇమీడియట్ గా రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఎక్కువ మరి ముంపు సబ్మర్జ్ అవుతుంది కాబట్టి దాన్ని రీసర్వే చేయించి రైతుల కంపెన్సేషన్ ఎక్కువ ఇవ్వాల్సిందిగా ఇమీడియట్ గా రిలీజ్ చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతూ మరి క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తా ఉన్నారు అధ్యక్ష 2 years వరకు ఈ సింగూర్ డ్యామ్ రిపేర్ అనేది. నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి అక్కడంతా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వారందరికీ కూడా మరి క్రాప్ హాలిడే డిక్లరేషన్ కంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ గన్పూర్ ఆనకట్టని ఇమీడియట్ గా మరి రిపేర్ చేస్తే ఆ హైట్ ని పెంచాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతానని అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ కాశిరెడ్డి నారాయణ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మా కల్వకుర్తి ప్రాంతంలో ఈ పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చినది అధ్యక్ష. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కొంతవరకే, అంటే వనపర్తి వరకే వస్తున్నాయి. బుద్ధారం దగ్గర ఎక్కువగా నీళ్లు వెళ్ళిపోతున్నాయి. మా గౌరవ మిత్రులు ఇక్కడే ఉన్నారు, మేఘారెడ్డి గారిని, వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. అది కూడా కాకుండా 3 మోటార్లే ఇప్పుడు నడుస్తున్నాయి అధ్యక్ష. 2 మోటార్లు రిపేర్లో ఉన్నాయి. కేఎల్ అయితే సార్, అయితే దాదాపుగా ఒక 15 రోజులు అవుతా ఉన్నది. పల్లీలు వేశారు, అవి తీయడానికి రెడీగా అయినది, కానీ దాన్ని తీయడానికి కూడా ఇప్పుడు అవకాశం లేకపోయింది. ఒక్క తడి వచ్చినా కూడా వాళ్ళ పంట తీసుకోవడానికి అవకాశం వస్తుంది అధ్యక్ష. దాదాపుగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీళ్లు ఆ కెనాల్లో దాదాపుగా 100 కిలోమీటర్లు కాలువ ఉంది అధ్యక్ష.
మరి పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు దాదాపుగా 15 రోజులు అవుతా ఉంది. గౌరవ మంత్రి గారికి మీరు ఆఫీసర్స్కి అక్కడ ఇంజనీర్స్కి ఇన్స్ట్రక్షన్స్ చేస్తే తప్ప ఆ నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. రోజు మా రైతులకు ముఖ్యంగా కల్వకుర్తి మండలానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు జడ్చల్లా తర్వాత నాగర్ కర్నూలు వీరికి కూడా ఇబ్బంది అవుతుంది. పుష్కలంగా మాత్రం వనపర్తిలో బాగా వెళ్తున్నాయి, పుష్కలంగా వెళ్తా ఉన్నాయి. మాకు కూడా ఆ విధంగా రావాలని కోరుతున్నాం. అక్కడ వద్దనట్లేదు మేము. అదే విధంగా మాకు కూడా వచ్చినట్లయితే కనీసం ఒక 15 రోజులు వదిలిపెట్టినా కూడా ఈ పంటలకు అంటే దాన్ని లాస్ట్ మూమెంట్లో తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ముఖ్యంగా పల్లి రైతులు బాగా ఇబ్బంది పడుతుండ్రు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ 1-2 డేస్లో ఆ నీళ్లు ఇప్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ కె అనిల్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష, మీ ద్వారా పెద్దలు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి బసవాపురానికి సంబంధించిన బసవాపురం ప్రాజెక్ట్ సంబంధించిన అతి ముఖ్యమైన అంశం మరి మిత్రుడు వీరేశం గారు అడిగిన ప్రశ్నకు సంబంధించి ఈ బసవాపురం ప్రాజెక్టు మరి భువనగిరి, ఇటు నకరికల్లు, తుంగతుర్తి, మరి ఆలేరు నియోజకవర్గాలకు సంబంధించిన ఆ ప్రాంత రైతాంగానికి మేలు చేసే మరి ఈ ప్రాజెక్టు మరి ఇది దాదాపు పూర్తి అయినాక కూడా గత 2 ఏళ్ల నుంచి మరి మన ప్రభుత్వం వచ్చినాక పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక పర్యాయాలు రివ్యూ కూడా పెట్టడం జరిగింది. మరి అక్కడ పెండింగ్ లో ఉన్న పనులను అనేకం చేసి ముఖ్యంగా రాగిరి దగ్గర ఏదైతే వరంగల్ బైపాస్ కటింగ్ చేపించి ఆ రోడ్ కటింగ్ చేపించి నీళ్లు వదిలే కార్యక్రమం, అట్లే బసవాపురం భూ నిర్వాసితులకు R&R ప్యాకేజ్ కింద 30 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. అంతకుముందు ఆ డబ్బులు అనేది పట్టించుకోలే, ఇచ్చే రైతులకు మరి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేయలే. మరి మంత్రి గారు మీరు వచ్చినాక వాళ్లకు నిధులు ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్టులకు కొంత నీళ్లు నింపే కార్యక్రమం చేసి ఆ రాగిర్ దగ్గర రోడ్ కటింగ్ అయినాక ఈరోజు మొదటిసారిగా మొన్న ఆ రాగిరు ఆ బసవాపురం గేటు ఇడిచి మరి అక్కడ గోదావరి నీళ్లు వెళ్ళే కార్యక్రమం భువనగిరి మండలం, అట్లనే మరి ఒలిగొండ మండల్, ఆ 2 మండలాలకు దాదాపు 20 చెర్లు నింపే కార్యక్రమం మీ ద్వారా ఈరోజు జరుగుతున్నందుకు మా ప్రాంత రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మంత్రి గారికి. మరి అట్లనే మరి దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఓటీలు అనేటి ఆ కాలువ మీద చేయాల్సిన అవసరం ఉంది. బసవాపురం కెనాల్ మీద ఓటీలు పెండింగ్ ఉన్నాయి. మరి అక్కడక్కడ కాలువలు కూడా చెరువులు నింపడానికి కెనాల్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇదే కాకుండా మిగతా R&R ప్యాకేజ్ సంబంధించి కూడా ఇంకా 134 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇస్తే, ఎందుకంటే దాదాపు 1,00,000 ఎకరాలకు పైచిలకు మరి రైతాంగానికి ఈ నియోజకవర్గాలలో మేలు జరుగుతుంది కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కూడా ఉందని మంత్రి గారికి విన్నపం చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఎట్లయితే రాగిరు వరంగల్ బైపాస్ కటింగ్ చేపించిన భువనగిరిలో దాని ద్వారా 2 మండలాలకు నీళ్లు వెళ్తున్నాయి. మరి ఇంకొకటి ఏంటంటే, ఇటు చిట్టాల దిక్కు కొంత ఒలిగొండ ప్రాంతానికి కూడా నీళ్లు పోవడానికి మరి నల్గొండ ఏది భువనగిరి చిట్టాల రోడ్ దగ్గర కూడా రోడ్ కటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ పూసల గోడౌన్ ఉంది, అక్కడ ఒక 200-300 మీటర్స్ మరి కెనాల్ కూడా పెండింగ్ ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇతరత్ర. అది ఒకటి కంప్లీట్ చేస్తే ఒలిగొండ మిగతా భాగం అట్లే చిట్టాల దిక్కు కూడా నీళ్లు పోవడానికి రావణపేట మీదుగా ఆ ప్రాంతానికి పోవడానికి వీలవుతుంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా మంత్రి గారికి విన్నపం చేస్తున్నాం. నమస్కారం. శ్రీ రామచంద్ర నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు వ్యవసాయం పంట పొలాలు వేసుకుని ఉన్న అధ్యక్ష, SRSP DBM 60 డోర్నకల్కి వచ్చే కాలువ అధ్యక్ష, గత కాంగ్రెస్ హయాంలో తవ్వించిన కాలువలు మరమ్మతులు కాకపోవడం వల్ల, అదేవిధంగా ఫీడర్ ఛానల్స్ ఓటీస్ సఫిషియంట్ లేకపోవడం వల్ల అక్కడ ఏ ఒక్క చెరువు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. అదేవిధంగా ఆకేరు పాలేరు మీద ఉన్న చెక్ డ్యాములు ఆనకట్టలు మొత్తం బ్రీచ్ అయ్యి గత 5 సంవత్సరాల క్రితం వచ్చిన వరదలు అధ్యక్ష. దయచేసి ఈ భయన వాగు నుంచి ఆ వాగులో కొంచెం వాటర్ వదులుతాయి, పంటలు కొంచెం ఈ దాదాపు ఇంకొక 20 రోజుల్లో కోతలు కొనే అధ్యక్ష. ఒకే ఒక తడితోని పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మంత్రి గారిని దయచేసి మాకు కొంచెం నీళ్లు వదలాలని చెప్పేసి, అదేవిధంగా ఆ 60 DBM పైన పూర్తిగా మంత్రి గారు ఒక్కసారి విజిట్ చేసి ఆ కాలువ పనులు పూర్తి చేయించాల్సిందిగా మనవి కోరుతున్న అధ్యక్ష. అదేవిధంగా వీరభద్ర సాగర్ మరి దాదాపు 10 నుంచి 12 TMCల నీళ్లు అక్కడ స్టోర్ అయ్యే పరిస్థితి ఉంది అధ్యక్ష. వీరభద్ర సాగర్ దాదాపు 1000 కోట్లతోనే, తక్కువ అమౌంట్ తోని పెద్ద
మరి రిజర్వాయర్ లాగా చేసుకునే ఒక వెసులుబాటు ఉందని గతంలో మా రెవెన్యూ శాఖ మంత్రులు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వచ్చి ఒకసారి చూడడం జరిగింది అధ్యక్ష. దయచేసి దాన్ని కూడా పరిశీలించి అది ఏమన్నా మరి వయబిలిటీ, ఫిజిబిలిటీ ఉంటే దాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. స్పీకర్ సార్, మీ ద్వారా నేను ఈరోజు ఇరిగేషన్ విషయంలో ఒక మేజర్ అనౌన్స్మెంట్ ఈ శాసనసభలో చేయదలుచుకున్నాం. మేము అధికారంలో వచ్చిన తర్వాత మేము రియలైజ్ చేసింది ఏంటంటే, రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులలో ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R కొన్ని పాకెట్స్లో వదిలిపెట్టిపోయి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఆ ప్రాజెక్టులు ముందుకు పోయే పరిస్థితి లేకుండే. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక మేజర్ డెసిషన్లో ఇరిగేషన్లో పెండింగ్లో ఉన్న ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&Rకి మొత్తం రాష్ట్రంలో ఇన్ ఎడిషన్ టు ది నార్మల్ బడ్జెట్ 5,000 కోట్లు ఈ జూన్ నెల లోపల ఇవ్వడానికి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ లో డ్యూ టు ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఆర్ R&R ప్రాబ్లమ్స్ పనులు ఆగున్నాయో, కేవలం ఇరిగేషన్ శాఖలో ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&Rకి ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ కింద గౌరవ చీఫ్ మినిస్టర్ గారు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు 5,000 కోట్లు వాళ్ళు ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నారని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అయితే ఇప్పుడు ఎక్కువ మంది సభ్యులు మాట్లాడిన విషయంలో ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R తప్పనిసరిగా జూన్ లోపల చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ, మరి పాల్వాయి హరీష్ గారు, దుబ్బాక ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే గారు, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, అధ్యక్ష నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, వాళ్ళ అందరూ కూడా చెప్పిన విషయాలకి నేను ప్రత్యేకంగా మీరు చెప్పిన విషయాల్లో అధికారులతో సమావేశపరిచి వాళ్ళు చెప్పిన స్పెసిఫిక్ ఇష్యూస్ అడ్రస్ చేస్తా అని చెప్పి మీ ద్వారా వారికి ఈ సభలో హామీ ఇస్తున్నాను అధ్యక్ష. మరి హరీష్ గారు చెప్పినట్టు ఆ జగన్నాథపురం ప్రాజెక్టు తప్పనిసరిగా మీరు అడిగిన విషయం వి విల్ డెఫినెట్లీ ఎగ్జామిన్ ఇట్. అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ల్యాండ్ అక్విజిషన్, R&R ఇష్యూస్, కోర్టు కేసెస్ ఇష్యూస్, మరి ఎల్ఆర్డిపేట్ లిఫ్ట్ విషయంలో కూడా సిద్దిపేట జిల్లాలో ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టి వి విల్ రివ్యూ ఇట్. డెఫినెట్లీ వి విల్ ట్రై టు సాల్వ్ ది ఇష్యూ. అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి గారు సింగూర్ డ్యామ్ విషయంలో, అదేవిధంగా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో మీరు ఎలే విషయం అన్నారా, ల్యాండ్ అక్విజిషన్ అన్నారా? సరే, తప్పనిసరిగా ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ చేపడతామని చెప్పి నేను మాటిస్తూ, అదేవిధంగా కల్వకుర్తి ఎమ్మెల్యే గారు కల్వకుర్తి స్కీమ్ విషయంలో కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. తప్పనిసరిగా ప్రత్యేకంగా మీది అధికారులు సమావేశపరిచి ఐ విల్ డూ నీడ్ఫుల్. భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు మీరు బస్వాపూర్ చెప్పారు, నేను మీకు వీరేశం గారికి ఇద్దరు కలిపి హామీ ఇస్తున్నా. గతంలో బట్టి గారు కూడా మీకు శాసనసభలో హామీ ఇచ్చిండు. బస్వాపూర్లో ఎంత ల్యాండ్ అక్విజిషన్కి పైసలు ఇవ్వాలనో మొత్తం కూడా 1-2 నెలల్లో అది రిలీజ్ చేస్తామని చెప్పి, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారు SRSP DBM 60 గురించి, అదేవిధంగా బయన్నవా గురించి మాట్లాడు. తప్పనిసరిగా వి విల్ డూ వాట్ ఎవర్ ఈస్ బెస్ట్ పాసిబుల్. సీరియల్ నంబర్ 14, క్వశ్చన్ నంబర్ 1484, శ్రీ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు
ప్రభుత్వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. దాని నివేదిక రావాల్సి ఉంది. రెండవ ప్రశ్నకి లేదండి. 30/9/2025 తేదీ గల ప్రధాన పరిపాలన స్పెషల్ ఏ శాఖ జిఓఆర్టీ నెంబర్ 1364 ద్వారా కమిషన్ పదవీ కాలాన్ని 31/3/2026 వరకు పొడిగించడమైంది. వేతన సవరణ సంఘం నివేదికను సమర్పించిన తర్వాత కొత్త వేతన స్కేళ్లు అమలు కోసం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. మూల వేతనంలో 30.03% నుండి 33.67% రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం డిఏ, కరువు సహాయం డిఆర్ను 1/7/2023 తేదీ నుండి సవరిస్తూ ప్రభుత్వం 12/1/2026 తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అధ్యక్ష, ఈ ప్రశ్నకి కరువు భత్యం సవరణ ఫలితంగా బకాయిలను నిర్దిష్ట పద్ధతిని అనుసరించి వాయిదాలలో చెల్లించడం, క్రెడిట్ చేయటం జరుగుతుంది. ఎఫ్ ప్రశ్నకి పింఛన్దారులకు కరువు సహాయం డిఆర్తో పాటు పింఛన్ ప్రయోజనాలు ఎప్పటికప్పుడు చెల్లించడం జరుగుతుంది. జి అధ్యక్ష, ఏవేని పింఛన్ బకాయిలు చెల్లింపును ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వులను అనుసరించి చెల్లించడం జరుగుతుంది. శ్రీ టి హరీష్ రావు గారు. ఉప ముఖ్యమంత్రి గారు సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. అధ్యక్ష, మేము సూటిగా అడిగింది ఎన్ని డిఏలు పెండింగ్ లో ఉన్నాయి అని అడిగాము. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం 5 డిఏలు పెండింగ్ లో పెట్టింది. ఆ 5 డిఏలు ఎప్పట్లోగా చెల్లిస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. ఒకటి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, పిఆర్సీ అధ్యక్ష 31/3/2026 వరకు పిఆర్సీ కమిటీకి ఎక్స్టెన్షన్ ఇచ్చామన్నారు. 31 అంటే ఇంకొక 7 రోజులు 8 రోజులు ఉంది అధ్యక్ష. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? కనీసం ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోగా కొత్త పిఆర్సీ ఇస్తామని చెప్పారు. దాదాపు 3 ఏళ్లు కావస్తా ఉంది అధ్యక్ష. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా ఆ కొత్త పిఆర్సీని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఉద్యోగస్తులకు అందించాలి. అది ఎప్పటిలోకి ఇస్తారో మంత్రి గారు స్పష్టంగా చెప్పాలని అడుగుతున్నాం. నంబర్ 2 అధ్యక్ష. నంబర్ 3 అధ్యక్ష, రిటైర్డ్ ఉద్యోగుల వెతలు అంతా ఇంత కాదు అధ్యక్ష. 30-35 ఏళ్లు ప్రభుత్వం కోసం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు జీవిత చివరాంకంలో వైద్యం అందక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఆ రిటైర్డ్ ఉద్యోగులు ఎంతమంది రిటైర్ అయ్యారు, వాళ్ళకి చెల్లించాల్సింది ఎంత, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత చెల్లించింది, ఎప్పట్లోగా వారికి రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లిస్తారో మరి దయచేసి మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. వాళ్ళందరూ సెక్రటరియట్ చుట్టూ, మంత్రులు, శాసనసభ్యుల చుట్టూ పాపం రోజు తిరుగుతా ఉన్నారు అధ్యక్ష. రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని గడపాల్సినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఇలా రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అధ్యక్ష. సో దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే అధ్యక్ష, మీరు రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి నిధులు లేకనా లేక మనసు లేకనా నాకైతే అర్థమైతలేదు అధ్యక్ష. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, మూసీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, అందాల పోటీలకు డబ్బులు ఉన్నాయంటారు, ఫుట్బాల్ షోకులకు డబ్బులు ఉన్నాయంటారు. వాటన్నిటికీ డబ్బులు 3వ క్యాంప్ ఆఫీస్ మీరు కట్టుకుంటారు, ముఖ్యమంత్రి గారు 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టారు. సరే మీరు కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎందుకు ఈ ఉద్యోగుల పిఆర్సీ డిఏలు పెండింగ్ లో పెడతా ఉన్నారు? ఎందుకు రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు? ఎప్పట్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా చెల్లిస్తారు? ఇప్పటి వరకు ఎంత చెల్లించారు, ఎప్పట్లోగా పూర్తి చేస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ 5 డిఏలు ఎప్పట్లోగా ఇస్తారు? పిఆర్సీ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇస్తారా? ఆనాడు కేసీఆర్ గారు ఐఆర్ ఇచ్చారు, మరి మీరు ఏమన్నా ఆ ఐఆర్ను పెంచైనా సరే ఉద్యోగస్తులకు ఏమైనా మరి వారికి రిలీఫ్ ఇస్తారని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నది. శ్రీ కేపీ వివేకానంద గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష,
రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి మరి ప్రతి ఒక్కరు కూడా మరి దాదాపు అందరు శాసనసభ్యులను కలిసి తమ యొక్క మనోవేదనని లిఖితపూర్వకం ఇచ్చిన సందర్భం గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష ఇప్పటికే టెంట్లు వేసుకుని ధర్నాలు చేస్తా ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మరి 30-40 సంవత్సరాలు తమ జీవితానంతా కూడా దారపోసి రాష్ట్ర అభివృద్ధిలో ప్రగతిలో భాగస్వాములై ముందుకు తీసుకువచ్చి రిటైర్డ్ అయిన తర్వాత ఇలాంటి మనోవేదనకు గురవుతూ వారికి ఒక అభద్రతా భావం ఏర్పడదు అధ్యక్ష. ఒక చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం అనే ఒక భావం వాళ్ళు ఏర్పడ్డది అధ్యక్ష. దాదాపు ఇప్పటికే అంటే 2.5 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం తన మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా తెలియజేసింది. అధికారం రాగానే సిపిఎస్ స్కీమ్ నుంచి ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పి ఉద్యోగస్తుల గురించి చెప్పింది అధ్యక్ష. దాని గురించి మరి ఇప్పటివరకు కూడా ఎక్కడ ప్రస్తావన లేదు అధ్యక్ష. దీని గురించి క్లారిటీ ఇవ్వాల్సిందిగా అని ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతాను అధ్యక్ష. అదే అధ్యక్ష రిటైర్మెంట్ ఉద్యోగస్తుల విషయం వచ్చేసరికి అధ్యక్ష గతంలోనే ఈ యొక్క అంశం ప్రస్తావనకు వచ్చింది అధ్యక్ష. ఇదే సభలో ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది. దాదాపు 10,000 కోట్లు ఈ రోజు వరకు మాకున్న అంచనా ప్రకారం సబ్జెక్ట్ టు కరెక్షన్ దాదాపు ఈ రోజు వరకు ఈ బెనిఫిట్స్ స్టాచ్యుటరీ బెనిఫిట్స్ ఏమిటంటే ఉద్యోగస్తులు తమకు హక్కుగా రావాల్సిన డబ్బులు అధ్యక్ష 10,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు పడ్డాయని స్పష్టంగా తెలియవస్తుంది అధ్యక్ష. దానిపైన ఏమైనా కరెక్షన్స్ చేయొచ్చు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. ఇదే ఒక చెల్లింపులకు ఏ రకంగా చెల్లిస్తారు ఎప్పుడో చెల్లిస్తారన్న ప్రశ్నకి ప్రభుత్వం నుండి నెలకి 700 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఇదే సభలో ఇచ్చిన మాట వాస్తవమా కాదా దానికి స్పష్టంగా సమాధానం చెప్పాలా. చేస్తే వెల్ అండ్ గుడ్, కానీ చేయలేదు కాబట్టి ఎందుకు చేయలేకపోతున్నారు మరి సభలో అనౌన్స్ చేసినటువంటి ప్రభుత్వమే చేయలేకపోతే మరి ఉద్యోగస్తులు ఇప్పటికీ ఒక ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న గురించి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎంతో ఆశతోని ప్రభుత్వం నుంచి సమాధానం వేచి చూస్తా ఉన్నారు. వారికి భరోసా కల్పించాలా, వారికి నమ్మకం కల్పించాలా. మీరు ఇచ్చిన మాట గతంలో నిలబెట్టుకోలేదు, ఇప్పుడు కూడా నిలబెట్టుకునే విధంగా చేయకపోతే మాత్రం మనపై నమ్మకం పోతుంది, ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు అధ్యక్ష. మరి అదేవిధంగా ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమైనా కావాలంటే కోర్టుకు వెళ్ళి డైరెక్షన్స్ వస్తే తప్ప వారికి వస్తలేదు అధ్యక్ష. లేకపోతే మరి దళారులను పట్టుకొని మీడియేటర్లను పట్టుకొని సెక్రటరియట్ చుట్టూ తిరుక్కుంటూ దళారులను నమ్ముకొని కమిషన్లు ఇచ్చుకుంటేనే వారికి ఈ యొక్క బకాయిలు వస్తున్నాయి అధ్యక్ష. ఇది స్పష్టంగా బయట కనపడుతుంది అధ్యక్ష. కాబట్టి ఇలాంటి పరిస్థితి రానివ్వకుండా మరి ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని ఖచ్చితంగా రిటైర్మెంట్ ఉద్యోగస్తుల యొక్క చెల్లింపులకు ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే దాదాపు 30 మంది ఉద్యోగస్తులు చనిపోయారు అధ్యక్ష ఈ మధ్య కాలంలో అధ్యక్ష. ఒక ఉదాహరణ మైసయ్య అని చెప్పేసి ఖమ్మం జిల్లా అధ్యక్ష ఉప ముఖ్యమంత్రి గారి జిల్లాకు సంబంధించినటువంటి ఒక పోలీస్ ఉద్యోగి మైసయ్య అని ఆయన హాస్పిటల్ బిల్లు కట్టలేక మరి చనిపోయే సంగతి చూశాం అధ్యక్ష. వారితో పాటు శ్రీనివాస్ గారు అని చెప్పేసి మరి జనగామ జిల్లాకు సంబంధించినటువంటి వారు అధ్యక్ష. మరి మాకు పార్టీ లెజిస్లేటివ్ ఉపనాయకుడు హరీష్ రావు ఇంటర్వ్యూ అయిన తర్వాతనే మాట్లాడిన తర్వాతనే వాళ్ళకి 29 లక్షలు వాళ్ళు రావాల్సినటువంటి బెనిఫిట్స్ చెల్లించడం జరిగింది అధ్యక్ష. అంటే ఇంతమంది అంటే రిటైర్డ్ చెప్పుకోలేక వారు మనోవేదన తెలియలేక ఈ రకంగా చనిపోతున్న సంగతి కూడా నేను మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఉద్యోగస్తులు అదేవిధంగా మన రిటైర్డ్ ఉద్యోగస్తులు వేచి చూస్తున్నారు. వారికి నమ్మకం కలిగే విధంగా మాట ఇచ్చిన వారిని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడే మా సీనియర్ శాసనసభ్యుడు మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ గారు మాట్లాడినట్టు అదేవిధంగా వివేక్ గారు మాట్లాడినట్టు అధ్యక్ష డిప్యూటీ సీఎం గారు మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరు చెప్పేవారు ఆయన అన్ని కూడా మానవీయ కోణంతో చూస్తాడు, చాలా మంచి మనసు అని చెప్పేసి అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారి మీద గౌరవంతో చెప్తా ఉన్నాను, ఇవాళ ఒపీనియన్ పోయింది. ఎందుకంటే బయట ప్రతి వారం అధ్యక్ష నేను కాన్స్టిట్యున్సీ పోగానే పాపం రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఎంత బాధేస్తా ఉంది అధ్యక్ష. నిన్న మళ్ళీ ఒకసారి అధ్యక్ష ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ నిన్న నా దగ్గరకు వచ్చినారు నిన్న కాన్స్టిట్యున్సీ పోతే, సార్ మా పిఆర్సీ గురించి మాట్లాడండి, మా 5 డిఏల గురించి మాట్లాడండి అని చెప్పి పట్టుబడతా ఉన్నారు అధ్యక్ష. బయట వాళ్ళ అందరు ఎమ్మెల్యేలు ఎంపీల ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. దయచేసి డిప్యూటీ సీఎం గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు పెద్ద మనసుతో ఇప్పుడే హరీష్ గారు అడిగినట్టు స్ట్రేట్ గా జవాబు చెప్పండి. ఎప్పుడు ఇస్తారు మీరు డిఏలు, ఎప్పుడు పిఆర్సీ అపాయింట్ చేస్తారు మీరు అని చెప్పి స్ట్రైట్ గా ఆన్సర్ చేయాలని చెప్పి మీ అందరిని కోరుతాను. అదే విధంగా పెన్షనర్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు నిజంగా అధ్యక్ష మీ అందరికి తెలుసు
అందరు కూడా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, వాళ్ళు పెన్షనర్లు అంటే వాళ్ళ ఆరోగ్యానికి కానీ, వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళకి కానీ, వాళ్ళ ఇంట్లో దేనికి కూడా డబ్బు లేని పరిస్థితి వాళ్ళ అధ్యక్ష. దయచేసి అన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టపడి కాపాడుకున్న వాళ్ళ డబ్బుల్ని మేము లేమని చెప్తా ఉన్నాం తప్ప ఏదో గొంతమ్మ కోరికలు వాళ్ళు కోరట్లేదు. దయచేసి మీరు రెస్పాండ్ అవ్వాలని చెప్పి డిప్యూటీ సీఎం గారిని కోరుతానని అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, హరీష్ రావు గారు, తర్వాత వివేకానంద గారు, డాక్టర్ గారు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నేను నేరుగానే సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. కొద్ది సమయం కూడా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. హరీష్ రావు గారు ఒక ప్రశ్న దాటేయటానికి ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రయత్నం చేశారని చెప్తా ఉన్నారు. నేను దేన్ని దాటేయటానికి ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. మీరు మీ ప్రశ్నలోనే చాలా స్పష్టత ఉంది. దానికి తగినట్టుగానే నేను ఆన్సర్ చేశాను తప్ప ఎక్కడ తప్పించడానికి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. ఎన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయనే ప్రశ్న లేదు మీకు. పెండింగ్ వాయిదాలతో పాటు ఉద్యోగులు, పెన్షన్దారులు కరువు భత్యం చెల్లింపులు పరిస్థితి ఏంటని అడిగారు. ఎన్ని ఉన్నాయంటే అన్ని లెక్క చెప్పేవాడు. అదే నాకు ఇప్పుడు కూడా ఇబ్బంది లేదు, చెప్తాను స్పష్టంగా. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మిత్రుడు చెప్పినట్టు డాక్టర్ గారు ఈ క్యాబినెట్లో ఉన్న ముఖ్యమంత్రితో సహా అందరు మంత్రులకి మానవీయ కోణం చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. ప్రతి నిర్ణయం అటు ఉద్యోగస్తులు కానీ, ప్రజల గురించి కానీ ఆలోచన చేసి సాధ్యమైనంత వరకు వాళ్ళ ప్రశ్నలు, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఉదాహరణకి ఈ భారము, ఉద్యోగస్తుల భారము, ఈరోజు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది అధ్యక్ష. మీరు సక్రమంగా ఆనాడు చేసి ఉంటే అసలు ఈ సమస్యలే ఉత్పన్నమయ్యేది కాదు. కరువు భత్యం డిఏ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1/7/2022, 1/1/2023 మరియు 1/7/2023 నుండి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు ఇవ్వకపోవటం వల్లనే ప్రస్తుత ప్రభుత్వమే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 డిఏ బకాయిలు మీరు పెండింగ్ పెట్టిపోయారు. 3 ఆ 3టిని మేము వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేశాం. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఏదో ఉద్యోగస్తుల మీద మీకే విపరీతమైన ప్రేమ ఉంది, వాళ్ళ కోసం చేశారు, ఈ ప్రభుత్వానికి మానవీయ కోణమే లేదు. 100% ఈ ప్రభుత్వానికే మానవీయ కోణం ఉంది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడే అన్ని కూడా సక్రమంగా లేవు. తదుపరి ఇతర పెండింగ్ డిఏలను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయటానికి మా ప్రయత్నం అంతా చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్లో ఉన్న కరువు భత్యాన్ని 22.75% నుండి 26.39%, 26.39% నుండి 30.03%, 13/6/2025 మరియు 30.03% నుండి 33.67% పెంచుతూ 12/1/2026 నాడు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయటమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు ఆర్థిక భారం తప్పించుకోవటానికే మార్చి 2021 నుండి ఉద్యోగుల పదవి విరమణ వయసుని 3 సంవత్సరాలకు పెంచారు. 4వ తరగతి ఉద్యోగులు 60 నుండి 67 సంవత్సరాలు మరియు ఇతర ఉద్యోగులకి 58 నుండి 61 సంవత్సరాలకు పెంచడం వలన మార్చి 2021 నుండి మార్చి 2024 మధ్యలో పదవీ విరమణ చేయవలసిన దాదాపు 17,000 మంది ఉద్యోగులు మార్చి 2024 తర్వాత పదవీ విరమణ చేయటం వలన వారికి చెల్లించాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించకుండా ఈ ప్రభుత్వంపై భారం వేసిన మాట వాస్తవం అధ్యక్ష. కేవలం వాటిని చెల్లించలేకనే మీరు దీన్ని పెంచారు. అంతేకాకుండా ఏప్రిల్ 2020 నుండి
మార్చి 2021 వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఆర్సి 2020 బకాయిలు కూడా పదవీ విరమణ సమయంలోనే చెల్లించే విధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఏర్పడ్డ అదనపు భారాన్ని కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. దానికి తోడు పదవీ విరమణ వయసును పెంచడం వల్ల ప్రస్తుత రిటైర్డ్ అవుతున్న ఉద్యోగుల సర్వీస్ పెరగటం వల్ల వారు చెల్లిస్తున్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్, జీపీఎఫ్ వంటి ఆర్థిక ప్రయోజనాల్లో కూడా పెరుగుదల ఏర్పడి ఆ అదనపు భారం కూడా ప్రభుత్వమే మోయవలసి వచ్చింది. ఈ ప్రభుత్వమే మోయవలసి వచ్చింది. మొత్తంగా వారు గత ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు 3 సంవత్సరాలు వాయిదా వేసి ఈ ప్రభుత్వం పైకి బదలాయించారు. అయినా ఈ చర్యతో అధిక ఆర్థిక ప్రయోజనం కూడా ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఈ ప్రభుత్వంపై అదనపు భారం పడింది. అయినప్పటికీ కూడా మేము ఆ భారాన్ని కూడా మోస్తూ న్యాయం చేస్తూనే ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నాటికి 40,154 కోట్ల రూపాయలు వివిధ రకాల బిల్లులు పెండింగ్ పెట్టిన విషయం ఈ సభ ముందు శ్వేతపత్రం ద్వారా తెలిపిన విషయాన్ని కూడా నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అందులో ఉద్యోగస్తులకు సంబంధించి బకాయిలు 4,575 కోట్లకు పైగా ఉన్న విషయం కూడా తెలిసింది. గత ప్రభుత్వం ఎంతగానో పెండింగ్ బిల్లులు మా పైన మోపినప్పటికీ ఈ ప్రజాప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూనే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. అంతేకాదు గత ప్రభుత్వం ఉద్యోగులు ప్రతి నెలా చెల్లించవలసిన జీతాల విషయంలో కూడా గత ప్రభుత్వ హయాంలో 15వ తేదీ వరకు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితులను చూసి మనం అందరం గమనించాం, ఉన్నది కూడా. అటువంటి జీతాలు 1వ తారీఖు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోంచి 15వ తారీఖు దాకా నెట్టివేసినట్టు ఆనాటి పరిస్థితులను సరిదిద్ది ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం కూడా ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు అందరూ గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు మిత్రుడు చెప్పినట్టు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్లులు పెండింగ్లన్నీ లెక్కేసి ప్రతి నెల 700 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉద్యోగులకు ఇస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం ప్రతి నెల 700 కోట్ల రూపాయలు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసుకుంటూ మొదటి తారీఖు జీతాలతో పాటు ఈ పెండింగ్ బిల్లులు 700 కోట్ల రూపాయలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఆ 700 కోట్ల రూపాయలు కూడా మీరు పెట్టినటువంటి పెండింగ్ బకాయిలు విపరీతంగా ఉండటం వల్ల సరిపోవట్లేదు కాబట్టి ఇంకా కొద్దిగా పెంచి ఈ సంవత్సరంలో దాన్ని 700 నుంచి 1000 కోట్ల వరకు పెంచాలనేటువంటి నిర్ణయం కూడా విధానపరమైన నిర్ణయం కూడా తీసుకుందామనే ఆలోచనలను చేస్తాం కూడా. అట్లాగే అధ్యక్ష, ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షన్లు చెల్లించాల్సిన మెడికల్ బిల్లును ఎప్పటికప్పుడు చెల్లించడం జరుగుతూ ఉంది. మెడికల్ బిల్స్, పెండింగ్ బిల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసి ఒకటేసారి మొత్తం కూడా పెండింగ్ ఉన్నటువంటి వాటన్నిటిని క్లియర్ చేశాం. అట్లాగే అధ్యక్ష, ఉద్యోగస్తుల గురించి మానవీయ కోణం ఈ ప్రభుత్వానికి లేకపోతే ఈ పెండింగ్ బిల్లుల గురించి కానీ డిఏల గురించి కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకొని మేము చేసే పరిస్థితి ఉండేది కాదు. మానవీయ కోణం ఉన్నది కాబట్టే ప్రతి నెల వాళ్ళు కట్టుకోవాల్సినటువంటి ఈఎంఐలు, లోన్లు తీసుకున్నటువంటి వాటన్నిటికీ 1వ తారీఖు నాడు జీతాలు రాకపోతే బ్యాంకుల్లో డిఫాల్టర్స్గా మారి అది బ్యాడ్ అకౌంట్స్గా మారి ఇంట్రెస్ట్లు విపరీతంగా పెరిగిపోయి వాళ్ళకి ఇచ్చినటువంటి లోన్లు కూడా ఆగిపోతున్నటువంటి దృష్టిని అర్థం చేసుకొని ప్రతి నెల టెన్షన్గా మొదటి తారీఖు నాడు వాళ్ళకి జీతాలు వచ్చేటట్టుగా చేస్తా ఉన్నాం. అట్లాగే దాంతోపాటు ఈ ప్రభుత్వానికి మానవీయ కోణం ఉన్నది కాబట్టి ఈరోజు ఉద్యోగస్తులందరి కోసం ఉపయోగపడేటట్టుగా క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ని తీసుకొని వచ్చి క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ ఫర్ ఎంప్లాయీస్ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరూ ఆ కుటుంబాలపై ఆధారపడి ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ ఉపయోగపడేటట్టుగా కొన్ని దశాబ్దాలుగా వీళ్ళు దీనికోసం కోరుతా ఉన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాలు మీ ప్రభుత్వ హయాంలో కూడా ఉద్యోగస్తులు క్యాష్లెస్ ఈ హెల్త్ కార్డు కావాలని అడిగి అలసిపోయి ఉన్నారు. కానీ మేము ఈరోజు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఉద్యోగస్తుల కోసం దాన్ని ప్రకటించి అమలు చేయబోతా ఉన్నాం. అట్లాగే ప్రమాదవశాత్తు ఉద్యోగస్తులకు ఏదైనా జరిగితే దురదృష్టవశాత్తు
వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా తీసుకొని వచ్చి 1,20,00,000 రూపాయలు వాళ్ళకి అందుబాటులోకి వచ్చేటట్టుగా ఆ స్కీమ్ను కూడా తీసుకొని వచ్చాం. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న మానవీయ కోణం అధ్యక్ష. దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఎవరికి కూడా దురదృష్టవశాత్తు జరగరాన్ని ఏమైనా జరిగితే ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదన్నట్టు తీసుకొచ్చిన ఈ స్కీము ఈరోజు మేము తీసుకొచ్చాం. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు తీసుకొచ్చే ముందు ఎనర్జీ డిపార్ట్మెంట్లో తీసుకుని వచ్చాం అధ్యక్ష. ఈరోజు ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఎస్పీడీసీఎల్లో ఒక లైన్మెన్ అనుకుంటా బహుశా ప్రమాదవశాత్తు మరణిస్తే ఈరోజు ఆ తీసుకొచ్చినటువంటి ఇన్సూరెన్స్ సంబంధించిన ₹1,00,00,000 చెక్కుని ఈ రోజే మనం ఆ చెక్కును కూడా ఉద్యోగస్తులకి అందించే కార్యక్రమం కూడా మీరు పర్మిషన్ ఇస్తే బ్రేక్ టైంలో ఇచ్చే ఏర్పాట్లు కూడా చేశాం. ఇది ప్రభుత్వానికి ఉద్యోగస్తుల పైన ఉన్నటువంటి మానవీయ కోణం అధ్యక్ష. మేము ఇప్పటివరకు ఎన్ని క్లియర్ చేశారు అంటే దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,146 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ని ఉద్యోగస్తులు క్లియర్ చేసుకుంటూ వచ్చాం. మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక విధ్వంసాన్ని చేసి వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేసి ఏ వ్యవస్థను కూడా సక్రమంగా నడవలేకుండా చివరికి పనిచేసే ఉద్యోగస్తులు కూడా నెల నెల జీతాలు ఇవ్వకుండా వాళ్ళ ఫైనాన్షియల్ ప్లాన్ కూడా చిన్నాభిన్నం చేస్తే ఈరోజు మేము ఎంతో నిక్కచ్చిగా ఆర్థిక క్రమశిక్షణతో సాధ్యమైనంత వరకు వీటన్నింటినీ సరిచేస్తూనే ఉద్యోగస్తులకు మొదటి నెల జీతాలు ఇస్తూనే వాళ్ళకు కావాల్సినటువంటి క్యాష్లెస్ హెల్త్ కార్డుని ఇస్తూనే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే చేసేటువంటి ఈ స్కీమ్ని కూడా తీసుకొని వస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల కోసం ఎవరైనా ఆలోచన చేస్తున్నారంటే ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ ప్రభుత్వమే చేస్తుంది తప్ప మీరు చేయలేదు. మీరు ఈరోజు అన్ని పెండింగ్ పెట్టి వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులను పెట్టి ఈరోజు మొసలి కన్నీరు గారుస్తూ ఉద్యోగస్తుల కోసం మీరున్నారు అని అంటే ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అధ్యక్ష. మేము ఈ డిఏలకు సంబంధించి కానీ లేకపోతే మిగతా అంశాల గురించి సంబంధించి కానీ సాధ్యమైనంత వరకు ఇప్పటివరకు ప్రస్తుతం 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా వీటన్నిటిని కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఉద్యోగస్తులకి పెండింగ్ బిల్స్ కానీ వారు పెన్షనర్స్ ఇబ్బందులు చెప్పారు అధ్యక్ష. పెన్షనర్స్ వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి సాధ్యమైనంత వరకు పెన్షనర్స్కి మొట్టమొదటిగా కావాల్సింది హెల్త్ సంబంధించినటువంటి బిల్స్. మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అందరం కూర్చొని ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగి కూడా గతంలో పెన్షనర్స్ ద్వారా వచ్చినటువంటి మెడికల్ బిల్స్ ₹1 కూడా పెండింగ్ ఉండటానికి లేదు. ఎవ్రీ మంత్ జీరో చేసేసేయాల్సిందే అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఇది మాకున్నటువంటి మానవీయ కోణం అధ్యక్ష. ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఉద్యోగస్తుల పట్ల కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి సంక్షేమం మానవీయ కోణం గురించి ఎవరు ప్రశ్నించలేనంత స్థాయిలో ఈ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతా ఉంది అధ్యక్ష. దీన్ని దయచేసి సభ్యులంతా గమనించవలసిందిగా కోరుతూ ఇంకా ఏదైనా ఉద్యోగస్తులకు ఎవరికైనా అత్యవసరమైన అవసరాలు ఏర్పడి ఎవరికైనా ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా మీ దృష్టికి వస్తే కూడా ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తే వాటిని వెంటనే పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులందరికీ మీకే కాదు సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరి దృష్టికి కూడా తీసుకొని వస్తున్నాం. వీఆర్ దేర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంప్లాయీస్. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష గౌరవనీయులు భట్టి గారు మేము అడిగిన ఏ ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పలేదు అధ్యక్ష. ఇప్పుడు మానవీయ కోణము అనేటువంటిది భట్టి గారి మాటల్లో కనబడుతుంది తప్ప చేతల్లో ఎక్కడ కనబడతలేదు అధ్యక్ష. అధ్యక్ష మేము ఈరోజు సూటిగా 5 డిఏలు ఎప్పట్లోకి ఇస్తారు, పిఆర్సీ ఎప్పట్లోకి అమలు చేస్తారు, సిపిఎస్ ను ఎప్పట్లోకి అమలు చేస్తారని సూటిగా అడిగాం అధ్యక్ష. వారు ఎంతసేపు గత ప్రభుత్వం మీ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ల తర్వాత కూడా ఇంకా గత ప్రభుత్వం మీదనే పడి ఏడుస్తారు అధ్యక్ష. అధ్యక్ష మా ప్రభుత్వ హయాంలో 88,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఇయర్లీ కూడా లెక్క చెప్పమంటే చెప్తా. బీఆర్ఎస్ 9 ఏళ్ల కాలంలో 88,000 మంది ఉద్యోగులు రిటైర్ అయితే వారందరికీ పెన్షన్ బెనిఫిట్లు మేము ఇచ్చాము. మీరు ఎప్పట్లోకి ఇస్తారో చెప్పండి. సో ఈ ప్రభుత్వం
పెన్షన్ బెనిఫిట్లు రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వడం పట్ల, పిఆర్సీ డిఏ విషయంలో, సిపిఎస్ విషయంలో ఉద్యోగుల పట్ల మోసపూరిత వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రమైన నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, నేను ఇంత స్పష్టంగా చెప్పాను, ఈ ప్రభుత్వం ఉద్యోగస్తుల కోసం ఎంత కఠినంగా వాళ్ళకి రావాల్సిన ఏమి ఇవ్వకుండా పెండింగ్ పెట్టి నిర్దాక్షిణ్యంగా వాళ్ళకు వచ్చే జీతాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఫస్ట్ సరే, వచ్చే ఇప్పుడు చెప్పినటువంటి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెండింగ్ పెట్టిపోయారు. ఈరోజు సభలో కూర్చొని వాళ్ళు ఇటువంటి ఉపన్యాసం చెప్తా ఉంటే నిజంగా నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం మానవే కోణం లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులకి, చేసిన ఆర్థిక విధ్వంసానికి మేము మొదట రాగానే ఉద్యోగస్తులు మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన, ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియలో ఇంతవరకు ఎటువంటి సమస్య రాలేదు కదా అధ్యక్ష. ఫస్ట్ తారీఖు నాడు టంచన్గా వారి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కదా అధ్యక్ష. హెల్త్ కార్డు గురించి ఇన్ని సంవత్సరాలు అడిగితే మీరు ఎందుకు చేయలేదు? నిజంగా మీకు మానవ కోణం ఉండి ఉద్యోగస్తుల గురించి ఏమాత్రం ఆలోచన చేయాలన్నా క్యాష్లో హెల్త్ కార్డు గురించి ఎందుకు ఆలోచన చేయలేదు? ఎందుకు చేయలేదు? మీరు ఏ ఒక్కరోజైనా ఆలోచన చేశారా? చేయలేదు కదా. అట్లాగే ఈ పెండింగ్ వాటికి సంబంధించి వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఎప్పట్లోగా చేస్తారు. నేను చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష, వేతన సవరణ సంఘం నివేదికను సమర్పించిన తర్వాత కొత్త వేతన స్కేళ్ల అమలు కోసం ప్రభుత్వం ఆ వేతన సవరణ సంబంధించినటువంటి కమిషన్ ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత చెప్తామనంటే మీరు చేయట్లేదు, వెళ్ళిపోతున్నామనంటే ఇది ఎట్లా ఉందంటే తొండికి ఏదో ఒకటి ఈ ప్రభుత్వం మీద ఏదో ఒక అబండాలు వేసి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజల కోసం కానీ, ఉద్యోగస్తుల గురించి కానీ, రాష్ట్రం గురించి కానీ ఆలోచన చేద్దాం. ఈ సంక్షేమ మార్గంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అనేక కార్యక్రమాలకి మనం ప్రజల పక్షాన మనం కూడా దీనికి మద్దతు ఇద్దాం. లేకపోతే ఈ ప్రభుత్వం అనేక రకాలైన సవాళ్లు ఎదుర్కొంటుంది. ఆ సవాళ్లు ఎదుర్కొని కూడా నిలబడి నిటారుగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం ముందుకు పోతా ఉంది. ఆ ముందుకు పోయే క్రమంలో మనం రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి కాకూడదు. రాజకీయ విభేదాలు అనేక ఉన్నప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్రం మనం అడ్డంకి అయ్యి రాష్ట్ర అభివృద్ధిని ఆపితే ప్రజలకు నష్టం జరుగుతున్నట్టు కనీస సోయి కూడా లేకుండా ఈ రకంగా మాట్లాడిపోవటం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను మీ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి కానీ, ప్రజల గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా సిద్ధశుద్ధితో పనిచేస్తూ ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులతో కూడా ఎప్పటికప్పుడు, గతంలో ఎప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులతో వాళ్ళు చర్చలు కూడా చేయలేదు అధ్యక్ష. మేము జేఏసీ వాళ్ళందరితో అనేక సార్లు కూర్చొని వాళ్ళ సమస్యలన్నీ విని సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయడం కోసం ఉన్నాయన్నీ చేసుకుంటూ పోతున్నాం. అందుకే ఇవాళ ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు సాధ్యమైనంత వరకు పై స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ నుంచి కింద గ్రామంలో పనిచేస్తున్నటువంటి గ్రామ పరిపాలన అధికారి వరకు కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దగ్గర తీసుకుపోయే క్రమంలో ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసి వారంతా పనిచేస్తూ ఉన్నారు. మీలాగా ఆనాటి మీ ప్రభుత్వం మీద అనేక సార్లు వాళ్ళు సమ్మెలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. లేకపోతే రకరకాలు భయపెట్టి వాళ్ళందరినీ కట్టడి చేసి స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా బంధించారు. ఈరోజు వారికి కూడా మేము స్వేచ్ఛ ఇచ్చాం. ఈ ప్రభుత్వం కేవలం ఆర్థిక సంస్కరణలే కాదు అధ్యక్ష, ఒక సామాజిక లేకపోతే ఒక ప్రజాస్వామ్య సంస్కరణ కూడా తీసుకొచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా తీసుకుని వచ్చింది. ఏ సంఘమైనా నిర్భయంగా ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవచ్చు, మంత్రులను కలవచ్చు, నన్ను కలవచ్చు, ఏది కావాలన్నా మాట్లాడుకుని ఒక డైలాగ్ ద్వారా కూర్చొని సమస్యల పరిష్కారం చేసుకునే దశలో ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. నమస్కారం. సీరియల్ నంబర్ 5, క్వశ్చన్ నంబర్ 1810, మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. అధ్యక్ష నమస్కారం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కదా? ఎస్ సార్, చాలామంది గిగ్ వర్కర్స్ లక్షలాది మంది తెలంగాణలో పనిచేస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్,
గిగ్ వర్కర్స్ జనరలీ వాళ్ళందరూ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ అగ్రిగేటర్స్ ద్వారా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఇండిపెండెంట్ సర్వీస్ ప్రొవైడర్స్గా వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు ఎంప్లాయ్మెంట్లో లేరు గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్. అందు గురించి వారికి ప్రొవిజన్స్ ఆఫ్ మినిమం వేజెస్ అండర్ ద మినిమం వేజెస్ యాక్ట్ 1948, కోడ్ ఆన్ వేజెస్ 2019 వీళ్ళకు డైరెక్ట్లీ అప్లికబుల్ కాదు అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 3, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆల్రెడీ ఒక క్యాబినెట్ రిజల్యూషన్ నవంబర్లో పాస్ చేసినారు. ఈ గిగ్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ వారికి బెనిఫిట్స్ వెల్ఫేర్ బెనిఫిట్స్ ఎట్లా ఇవ్వాలని చెప్పి నవంబర్లో ఒక క్యాబినెట్ రెజల్యూషన్ ఆల్రెడీ పాస్ అయింది. ఈరోజు కూడా గవర్నమెంట్ బిల్ ప్రవేశపెట్టడానికి క్యాబినెట్ రెజల్యూషన్ కూడా గిగ్ వర్కర్స్కి సంక్షేమానికి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్కి ఈరోజు చర్చించి క్యాబినెట్లో పాస్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ. రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాబోయే కాలంలో ఒక అతి ప్రధానమైన సమస్యగా మారుతున్న గిగ్ వర్కర్ సమస్య మీద మన ప్రభుత్వం మొదలే మేల్కొని వాళ్లకు సంబంధించిన అంశాలన్నిటి పట్ల కూలంకషంగా చర్చ చేసి చట్ట సవరణలు కూడా ప్రతిపాదిస్తున్నందుకు ప్రభుత్వానికి గౌరవ మంత్రివర్యులకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మారుతున్న టెక్నాలజీ మీ అందరికీ తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సప్లై చైన్స్ను కూడా కంట్రోల్ చేసే ఒక వ్యవస్థను ఈ పెద్ద కార్పొరేట్ కంపెనీస్ తీసుకొస్తున్న సందర్భం. మా మదన్ మోహన్ గారు ఉన్నారు, వారికి కూడా చాలా ఐడియా ఉంటుంది దీని మీద అధ్యక్ష. ఇప్పుడు ఏమవుతుంది అంటే చాలామంది డిగ్రీ చదువుకునే పిల్లలు గ్రామాల నుంచి వలస వచ్చి హైదరాబాద్ నగరంలో ఈ జీవన ప్రమాణాలను తట్టుకోలేక, ఈ హై కాస్ట్ను తట్టుకోలేక వాళ్ళు కొన్ని సందర్భాల్లో చదువును మధ్యలో ఆపేసి ఈ గిగ్ వర్కర్లా రూపాంతరం చెందుతా ఉన్నారు. ఏదో ఒక ఆదాయాన్ని సమకూర్చి ఇంటికి పంపించుకోవాలన్న ఆశతోటి కొంతమంది చదువుకుంటూనే ఈ గిగ్ వర్కర్లుగా మారుతా ఉన్నారు. స్విగ్గీ, జొమాటో, తర్వాత బ్లింకిట్, ఓలా, ఊబర్ ఇటువంటివి ఎన్నో దాంట్లో ఈరోజు వేలాది మంది ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్లకు చట్టబద్ధమైన గుర్తింపు కానీ రక్షణ కానీ లేకుండే వీళ్ళందరి కూడా ఆల్గారిథమ్స్ కంట్రోల్ చేస్తాయి అధ్యక్ష. ఏ సమయంలో వీళ్ళకు మెసేజ్ పోతుందో ఇంత టైంలో 10 నిమిషాల్లో మీరు వెళ్ళి డెలివరీ చేస్తే మీకు ఒక ఇన్సెంటివ్ వస్తుంది, లేదు 15 నిమిషాలు అయితే మీకు వచ్చే జీతంలో కట్ చేస్తామని చెప్పి టోటల్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ స్పీడ్లో పోవాలి, డెలివరీ చేసుకోవాలి, ఎన్ని డెలివరీలు చేసుకుంటే అన్ని డబ్బులు మాకు వస్తాయన్న ఆలోచనతోటి ఒక్కోసారి ట్రాఫిక్ సిగ్నల్ను కూడా ఉల్లంఘించి రహదారుల్లో ప్రమాదవశాత్తు చనిపోతున్న సందర్భం కూడా ఎంతో మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఎక్కువ పేదరికం ఉన్న జిల్లాల నుంచి మహబూబ్ నగర్, నల్గొండ ఈ చుట్టుముట్టు ప్రాంతాల నుంచి హైదరాబాద్కు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వచ్చి ఇక్కడ వేన్నీళ్లకు చన్నీళ్లుగా ఎంతో కొంత సంపాదించుకొని స్కూల్ ఫీజులు కావచ్చు, రెంట్లు కావచ్చు, భోజన ఖర్చు కావచ్చు, లేదు గ్రామాల్లో ఉన్న తమ పేరెంట్స్కి ఎంతో కొంత పంపిద్దామన్న ఆలోచనతోటి ముఖ్యంగా యువకులు ఈ గిగ్ వర్కర్స్ పాత్రలో వాళ్ళు ఇమిడిపోయి ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ కోసం వాస్తవం చెప్పాలంటే వాళ్లకు ఎలాంటి భద్రత లేదు. వాళ్ళకు పే స్లిప్స్ రావు అధ్యక్ష. పే స్లిప్స్ రావు కాబట్టి బ్యాంక్స్ లో వాళ్ళకు లోన్ ఇచ్చే ఆస్కారం కూడా లేదు. బ్యాంకు లోన్ కావాలంటే క్రెడిట్ హిస్టరీ కావాలి. అటువంటివి ఏమీ లేవు వీళ్లకు. 5,000, 10,000 కూడా ఏమైనా ఎమర్జెన్సీ కావాలంటే వాళ్ళకు దొరకని పరిస్థితి, రుణం దొరకని పరిస్థితి. ఇటువంటి సందర్భంలో బ్యాంక్ ఫైనాన్సెస్ వచ్చేటట్టుగా మా మంత్రివర్యులు ఆలోచన చేసి చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ అగ్రిగేటర్ కంపెనీస్ ఏదైతే లాభాల బాట పండిస్తా ఉన్నారో వాళ్ళ ఆ కంపెనీస్ నుంచి వాళ్ళ టర్న్ ఓవర్లో 1% or 2% ఈ గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఆ చట్టంలో పెడితే చాలా బాగుంటుందని చెప్పి వారికి సూచన చేస్తూ రాబోయే రోజుల్లో ఒక మానవీయ కోణంతో వీళ్ళ రక్షణ కోసం మన మంత్రివర్గంలో చర్చ జరిపించి మంచి చట్టాన్ని తీసుకురావాలని చెప్పి వాళ్ళని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. గౌరవ మినిస్టర్ గారు. అధ్యక్ష,
తెలంగాణలో ఉన్నటువంటి గిగ్ వర్కర్ల మీద వాళ్ళ సమస్యల మీద వాళ్ళ సంక్షేమం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసిన అధ్యక్ష. ఇప్పుడే మా సహచారి విప్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా అధ్యక్ష, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ కాలంలో, ఏఐగా వచ్చినటువంటి ఈ కాలంలో మరి ఊబర్, ఓలా, స్విగ్, జొమాటో వంటి సంస్థల ద్వారా వేలాది మంది యువకులు గిగ్ వర్కర్లా పనిచేస్తున్నారు. వీళ్ళు ఎండనక, వాననక, పగలనక, రాత్రనక ప్రజలకు సేవలు చేస్తున్నారు అధ్యక్ష. ప్రజల అవసరాలు తక్షణమే తీర్చడంలో గిగ్ వర్కర్లు కీలక పాత్ర పోషిస్తారు అధ్యక్ష. అయితే వీరికి స్థిరమైన ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్య బీమా లేదు, పెన్షన్ వంటి సామాజిక భద్రత సౌకర్యాలు కూడా చాలా చోట్ల అవతల అధ్యక్ష. మరి గిగ్ వర్కర్స్ కూడా సమాజంలో ముఖ్య భాగం అధ్యక్ష. వారి కష్టాన్ని గుర్తించి మన ప్రభుత్వం ప్రత్యేక విధానం తీసుకొస్తామని చెప్పి ఇప్పుడే మన మంత్రి గారు వాళ్ళ కోసం చట్టం చేస్తామని చెప్పడం చాలా సంతోషం అధ్యక్ష. ముఖ్యంగా మొన్న మాకు 10 రోజులు వికారాబాద్లో డీసీలకు శిక్షణ అయినప్పుడు మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు కూడా ఈ గిగ్ వర్కర్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టి మిగతా రాష్ట్రాల్లో ఎట్లయితే వాళ్ళకు చట్టం చేయబడిందో వాళ్ళకు ఉద్యోగ భద్రత కానీ వాళ్ళ వేతనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చేసుకుంటామని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా ఈ గిగ్ వర్కర్ల విషయంలో మాట్లాడడం చాలా సంతోషం. అదేవిధంగా మిగతా 3-4 రాష్ట్రాల్లో, భారతదేశంలో 4-5 రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి గిగ్ వర్కర్లు చట్టపరంగా వాళ్లకు వాళ్ళ సంస్థల నుంచి కానీ వాళ్ళకు ఉద్యోగ భద్రత కానీ వాళ్ళకు ఏదైతే గిగ్ వర్కర్లు సమయభావంతో కొంత యాక్సిడెంట్లు కానీ ప్రాణ నష్టమైనప్పుడు వాళ్ళకు జీవిత బీమా సౌకర్యాలు కూడా కల్పిస్తే చాలా చక్కగా ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ గిగ్ వర్కర్ల తెలంగాణ అసోసియేషన్ కూడా మొన్న మా సమావేశాల్లో వాళ్ళ బాధలను వెలిబుచ్చి మిగతా రాష్ట్రాలు ఎట్లయితే 4-5 రాష్ట్రాలు ఇస్తున్నటువంటి ఇంప్లిమెంట్స్ను మనతార చేయాలని చెప్పి కోరిరు. కాబట్టి తప్పకుండా ఆ గిగ్ వర్కర్లను కాపాడుకునే బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి ఆలోచనను మన గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ గిగ్ వర్కర్ల విషయంలో తొందరగా చట్టం తెచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు 1 మినిట్ సార్, 1 మినిట్. కోనమనేని సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. గిగ్ వర్కర్స్ సంబంధించి ఒక చట్టం చేయటం చాలా సంతోషం. అదే సమయంలో అవుట్సోర్సింగ్ ఈ రాష్ట్రంలో ఇక ప్రభుత్వ ఉద్యోగాలు లేరు, ఉద్యోగస్తులు లేరు. వాళ్ళ స్థానంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులతో ఇవాళ అన్ని ఆఫీసులు నిండిపోయాయి. వారికి అతి తక్కువ జీతాలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఆ వచ్చే జీతాలు కూడా ఏజెంట్లు ఉండటం వలన, ఏజెన్సీల ద్వారా అవటం వలన వారు సకాలంలో ఇవ్వకపోవటం, తర్వాత వాళ్ళు కొంత మినహాయించుకోవటం, ఇచ్చే అతి తక్కువ దానిలో కూడా వారికి పూర్తిగా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. అందువలన మనం మన చుట్టూ ఎక్కడ చూసినా కూడా అవుట్ సోర్సింగే కనపడతారు అధ్యక్ష. వారికి సంబంధించి గిగ్ వర్కర్స్ పైన శ్రద్ధ అది సంతోషమే. కానీ ఇది మనకు కనపడేటువంటి, అదేమో కనపడనటువంటి వాళ్ళు కనపడే మన కళ్ళ ముందు అన్ని చోట్ల ఉన్నారు. వారికి సంబంధించి మంత్రివర్యులు కూడా కార్మిక నాయకుడు కుమారుడైన కార్మికుల పట్ల ఆయనకు కూడా ప్రేమ ఉంది. దీనిపైన ఒక ఆలోచన చేసి వారేం పెద్ద కోరికలే కోరట్లేదు, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఒక సిస్టంలో వాళ్ళకి జీతభత్యాలు వస్తాయనేది. సరే, ఇప్పుడు పెంపుదల ఉంటుందా లేదా, వాళ్ళు రెగ్యులర్ చేయాలా, అవన్నీ కూడా తర్వాత విషయాలు. అవన్నీ ఇమీడియట్గా కార్పొరేషన్ చేసే అవకాశం ఉందా లేదా మంత్రి గారు చెప్తే బాగుంటుంది అనేది నా కోరిక. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో ఈ ఆల్గరిథమ్స్ ఇవన్నీ కూడా మనం చూసుకునేది అవసరం ఉన్నదని, ఈ బిల్ పాస్ అయిన తర్వాత ఒక బోర్డు ఫామ్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ బోర్డు ద్వారా ఎవరైతే అగ్రిగేటర్స్ అందరు కూడా గిగ్ వర్కర్స్ పనిచేస్తున్నారో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మన బోర్డుకి వస్తుంది. దాని తర్వాత ఈ ఆల్గోరిథం వైజ్ ఏదైతే పేమెంట్స్ వాళ్ళ శాలరీస్ అవుతాయో అది కూడా మన బోర్డుకి తెలుస్తుంది. అంటే ఇంతకుముందు కొందరు అగ్రిగేటర్స్ వారికి ఇన్సెంటివ్ స్కీమ్లో వారికి ఎక్కువ వేతనాలు వస్తాయని చెప్పి కొంచెం కట్ చేసేది. సో ఇవన్నీ కూడా చర్చించినప్పుడు అగ్రిగేటర్స్తో వాళ్ళతో చర్చించి ఇవన్నీ కూడా ఇంతకుముందు ఈ యాక్ట్ అయిన తర్వాత పాస్ చేయొద్దని చెప్పి చర్చలన్నీ కూడా చేయడం జరిగింది. మేము
క్యాబినెట్లో పాస్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా గిగ్ వర్కర్స్ లేబర్ కోడ్లో తీసుకురావడం జరిగింది. దీని వలన మేము అడ్వకేట్ జనరల్ గారికి కూడా పంపించి వారి ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా సెస్ ఏదైతే వేసేది ఉందో సోషల్ సెక్యూరిటీ మన వర్కర్స్కి కల్పించే అవసరం ఉందో ఈ సెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగానే మేము ఆ బిల్లో పెట్టి వారికి సెస్ కలెక్ట్ చేసి ఈ సోషల్ సెక్యూరిటీ వర్కర్స్కి భద్రత కల్పించడము ఇవన్నీ కూడా ఈ యాక్ట్లో తీసుకురాబోతున్నాము. దాని తర్వాత ఈ బోర్డు కూడా గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కూడా ఈ బోర్డే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. గిగ్ వర్కర్స్ వారు కూడా వారి సమస్యలు ఏమైనా ఉంటే బోర్డుకి వారు రాస్తే ఇవన్నీ సమస్యలు బోర్డు టేక్ కేర్ చేస్తుంది. తర్వాత ఇప్పుడే అది ఆల్రెడీ సోషల్ సెక్యూరిటీస్ గురించి చెప్పడం జరిగింది. మన సాంబశివరావు గారు ఏదైతే చెప్పారో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మంచి సజెషన్ ఇచ్చారు. దీన్ని కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం దాంట్లో. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చిన్న అదేవిధంగా మంత్రి గారికి మీ ద్వారా సార్, దెర్ ఇస్ ఎ హ్యూజ్ అర్బన్ ఇన్ఫార్మల్ సెక్టర్. అర్బన్ ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే ఉదాహరణకి టేక్ tier 3 towns like Mettepalli or Korutla, 2 big towns with a population of almost 2 towns కలిపి దగ్గర 1,80,000 పాపులేషన్ 2 towns కలిపి. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ షాప్ కీపర్స్ అంటే ఒక కిరాణా దుకాణంలో కానీ ఒక బట్టల దుకాణంలో కానీ పనిచేసే వాళ్ళకి జనరల్లీ వాళ్ళ జీతాలు 6 నుంచి 8 వేలు ఉంటాయి, మాక్సిమం 10 వేలు ఉంటాయి. సో దే డోంట్ కమ్ అండర్ ఆర్గనైజ్ సెక్టర్, దే డు నాట్ హ్యావ్ ఎనీ కార్పొరేషన్. వాళ్ళకి ఎలాంటి కార్పొరేషన్ లేవు, వాళ్ళకి ఎలాంటి సోషల్ సెక్యూరిటీ లేదు. కానీ మీరు చూస్తే ప్రతి tier 2 towns కానీ tier 3 towns కానీ హ్యూజ్ పాపులేషన్, దర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ దోస్ షాప్స్ కానీ కిరాణా దుకాణాలు కానీ బట్టల దుకాణాలు కానీ సెల్ ఫోన్ దుకాణాలు కానీ 1000 మంది పనిచేస్తూ ఉన్నారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ట్రై టు గెట్ దెమ్ ఇంటూ అన్ ఆర్గనైజేషన్. లెట్స్ హ్యావ్ ఎ కార్పొరేషన్ ఫర్ దెమ్. బికాస్ లేబర్ కార్పొరేషన్ ఉంది, ఇప్పుడు వాళ్ళకు కొన్ని రైట్స్ ఉన్నాయి, వాళ్ళకు కొన్ని సోషల్ సెక్యూరిటీస్ ఉన్నాయి, వాళ్ళకి మినిమం వేజెస్ ఉన్నాయి. కానీ వీళ్లకు దర్ ఇస్ నో సోషల్ సెక్యూరిటీ, దర్ ఇస్ నో జాబ్ గ్యారంటీ లేదు, వీళ్ళకు మినిమల్ వేజెస్ లేవు, వీళ్ళకు ఎలాంటి సహకారం లేదు, వాళ్ళకి యూనియన్స్ ఉండవు వాళ్ళకి, బికాస్ దే వర్క్ సపరేట్లీ. అన్ని చిన్న చిన్న షాప్స్ లో పనిచేస్తా ఉన్నారు. దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే ట్రై టు గెట్ దమ్ అండర్ వన్ అంబ్రెల్లా. ఎందుకంటే 1000 మంది ఉన్నారు. అంటే ఉదాహరణకి మా మెట్పల్లి కొరట్లోనే కొందరు 1000 మంది ఉన్నారు. అక్కడ నేను ప్రతి షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాంటి సోషల్ సెక్యూరిటీ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఎలాంటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా లేదు. వాళ్ళు ఎక్కడి నుంచో గ్రామాల నుంచి వస్తారు, వచ్చి పట్టణాల్లో చిన్న చిన్న పట్టణాల్లో పనిచేస్తూ ఉంటారు. అలాంటి వారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను మంత్రి గారు, ట్రై టు గెట్ దెమ్ అండర్ వన్ అంబ్రెల్లా. See to that we have a corporation for them, probably shopkeepers corporation or whatever you call it. Try to get them umbrella, let us give them some social security. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ట్రై టు థింక్ అబౌట్ ద థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లైక్ దిస్, థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ డిపెండెంట్ ఆన్ దీస్ అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు, అధ్యక్ష వారు చెప్పిన సూచన కన్సిడర్ చేస్తాం. remaining questions are deemed to have been answered. Adjournment motions. శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మరియు ఇతరులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరియు ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థుల చదువుపై మరియు కాలేజీ యాజమాన్యంపై పడుతున్న ఇబ్బందులపై చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు గారు మరియు ఇతరులు నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా చదువుకుంటున్నారు. వీరికి సకాలంలో ఫీజు చెల్లించకపోవడం వలన కళాశాలల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. టీ బ్రేక్ ఫర్ 15 minutes.